हरिः ओम् तत्सतु। ओम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुरेव महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। कैवल्यामृतपानशिष्यविभवं स्वाराज्यपीठस्थितं श्रीयादाटिनरहरिशिष्यतिलकं वेदान्तविज्ञानदम् आत्मानात्मविवेकदत्तसुवचं श्रीलक्ष्मणार्योत्तमं पृथ्वीस्थानतुरीयमार्गगमनं चैतन्यमूर्तिं भजे। పరమ పూజ్యులు పవిత్రాత్మ స్వరూపులు లోకోద్ధారకులు త్యాగశీలురు మహర్షి మండలికి యోగి పొంగవలకు తత్వవేత్తలకు బ్రహ్మవేత్తలకు విద్వరేణ్యులకు విదుషిమ్నులకు జ్ఞానులకు యోగులకు మహాత్ములకు భారతమాతకు భూమాతకు వేదమాతకు గీతామాతకు నమస్కరిస్తూ సర్వాంతర్యామి సుచిదానంద పరమాత్మకు నమస్కరిస్తూ శ్రీ స్వరాజ్యాశ్రమ పూజ్య మహాత్ములు ప్రస్థానత్రయ భాష్యకారులు ఉదార స్వభావులు పరమార్థ జ్ఞాన ప్రబోధకులు శ్రీ జగద్గురు వేదాంతం లక్ష్మణార్యుల పదాలు నమస్కరిస్తూ శ్రీ స్వరాజ్యాశ్రమ పూజ్య మహాత్ములందరికీ నమస్కరిస్తూ అందరి హృదయ కమలములో ప్రకాశమానమైన పరమాత్మకు నమస్కారములు. శుభమస్తు శుభమస్తు. జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. అందరికీ శుభాశిష్యులు. ఆరోగ్యమస్తు, ఆయుష్యమస్తు, బ్రహ్మజ్ఞాన ప్రాప్తిరస్తు, ధ్యానానుష్ఠాన ప్రాప్తిరస్తు. హరి ఓం తత్సత్. ఓం హరి ఓం స్వామి. అమ్మ హరి ఓం. హరి ఓం స్వామి. శ్రీరామ చైతన్య ప్రభు పాద పద్మములకు నమస్కారం. హరి ఓం స్వామి. హరి ఓం స్వామి. హరి ఓం హరి ఓం హరి ఓం. హరి ఓం స్వామి. అమ్మ హరి ఓం. హరి ఓం స్వామి. హరి ఓం. హరి ఓం స్వామి. హరి ఓం స్వామి. అయ్యా అందరికీ శుభాశిష్యులు. శుభమస్తు. ప్రభాకర్ గారు, చంద్రరెడ్డి గారు, జ్యోతమ్మ మాతృ జ్యోతమ్మ గారు రాయపూరు, శివాయి గారు, ఆంజనేయులు, ధ్రువకుమార్ గారు, ప్రసాద్ గారు, శివ గారు, శివకుమార్ గారు, గోపి గారు, సుబ్బరాయుడు గారు, మాతృశ్రీ రత్నమ్మ గారు, మేఘమాలమ్మ గారు, మేఘమాలమ్మ సుపుత్రిక లక్ష్మీ అమ్మ గారు, ఉమాదేవి అయి నమః, అన్నపూర్ణమ్మకు నమస్కారము, దేవి గారికి శుభమస్తు, పల్లా సుబ్రహ్మణ్యం గారికి శుభమస్తు, కళావతికి శుభమస్తు, రాజేశ్వరికి శుభమస్తు. స్వామి హరి ఓం. హరి ఓం తత్సత్. ఓం ఎక్కడ? హరి ఓం. హరి ఓం తత్సత్. ఓం దేవి అయి నమః, ఓంకార స్వరూపిణి నమః. హరి ఓం. హరి ఓం తత్సత్. ఓం హరి ఓం. ప్రియాత్మ స్వరూపులారా, సద్విచారణ సదస్సు కార్యక్రమం గాయత్రి మహామంత్రం అంశంపై మన ప్రయాణం కొనసాగుతూ ఉన్నది. నిన్నటి రోజున గాయత్రి మహామంత్రం యొక్క సంబంధమై ఉన్న కొన్ని అంశాలను మనం చర్చించుకోవటం జరిగింది. నిన్నటి ప్రసంగంలో మనం ఎవరినైనా కించపరుస్తూ కానీ ఎవరి మనస్సైనా బాధపడే విధానంగా ఏమన్నా మాట్లాడి ఉన్నామా? లేదు స్వామి. ప్రభాకర్ గారు. స్వామి లేదు. ప్రభాకర్ గారు. స్వామి గారు అటువంటిది ఏం లేదు. అదే మరి స్వామి గారు అప్పుడు ఆ సమయానికి తగ్గట్లుగా వాళ్ళతో ధర్మయుద్ధం చేశారని చెప్పారు మీరు. ఇంతవరకైనా ఒకరితో మనం కించపరిచేది ఏం లేదు కదా. స్వామివారి పోరాటములో ఉన్నటువంటి పరమార్థం అన్న అంశం మీద నిన్న మనం స్వామివారు ఏ అంశం మీద వారి పోరాటం కొనసాగించారు అనేటువంటి దాని నుంచి మనం నిన్న కొన్ని అంశాలు మాట్లాడుకోవడం జరిగింది. ఈ పోరాటం అనేది ఆనాడు శంకరాచార్యుల వారు కూడా
ఆయన కూడా పోరాటం కొనసాగించాడు ఆ కాలంలో. అది పెద్ద పోరాటం శంకరాచార్యుల వారిది. హాసేతు హిమాచల పర్యంతం ఆయన పర్యటించి మరి అవైదికములై ఉన్నటువంటి మార్గాలను తీసివేసి వైదిక మార్గాన్ని తీసుకొచ్చే విధానములో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అనేక సమస్యలను కూడా ఆయన ఎదుర్కోవడం జరిగింది. అట్లాగే మరి సత్య పోరాటం, సత్యమేవ జయతే అన్నట్లుగా ఒక సత్య పోరాటములో మరి చూసినట్లయితే జగద్గురు లక్ష్మీనారాయణలో కూడా ఆయనది ఒక పోరాటం అనేటువంటిది కొనసాగింది. స్వామివారు పోరాటం అనేది చేస్తూ ఉన్న సందర్భంలో శిష్యులకు మాట చెప్పాడు, ఈ పోరాటం నా వరకే ఉంచండి, మీరు పోమాకండి. మీరు శాంత మార్గములో, సౌమ్య మార్గములో, ప్రజాహిత మార్గంలో మీరు పయనించండి. నాకు ఇది అవసరమై ఉన్నది కాబట్టి నేను తీసుకోవడం జరిగింది. ఎందుకంటే సొసైటీలో, సమాజంలో చేరి ఉన్నటువంటి మరి అవైదిక మార్గాన్ని, అజ్ఞాన మార్గాన్ని జగద్గురువులై ఉన్నటువంటి వారు ఎదుర్కోవాల్సిన అవసరం కూడా వాళ్ళకు ఉంటుంది. రైతు చక్కటి ఫలసాయం సమాజానికి అందించాలంటే దానికి ముందు ఆయన విధ్వంస మార్గాన్ని అవలంబించాల్సి ఉంటుంది. ఒకటి విధాన మార్గము, ఒకటి విధ్వంస మార్గము. విధ్వంస మార్గము అని చెప్పనంటే మరి ఆ పొలంలో పెరిగి ఉన్నటువంటి కలుపు మొక్కలు, పిచ్చి మొక్కలు, గడ్డి మొక్కలు ఎన్నో ఉంటాయి. అవన్నీ కూడా నాగలతో దున్ని వాటిని తీసేసిన తర్వాత అక్కడ పైరు నాటే ప్రయత్నం చేస్తాడు. ఒకటి విధ్వంస మార్గము అంటాం. అనగా ఆ పొలంలో చేరి ఉన్నటువంటి కలుపు మొక్కలు, పిచ్చి మొక్కలు, గడ్డి ఇవన్నీ కూడా తీసేసే విధానాన్ని విధ్వంస మార్గము అని చెప్పని అంటారు. ఆ తర్వాత పైరు నాటి పెంచే విధానం విధాన మార్గము అంటారు. విధ్వంస మార్గము, విధాన మార్గం. అట్లాగా శంకరాచార్యుల వారు కూడా ఆనాటి కాలంలో సమాజంలో పెరిగిపోయి ఉన్నటువంటి పిచ్చి మొక్కలు, కలుపు మొక్కలు అనగా మానవుని అపమార్గంలో తీసుకుపోయి వారి జీవితం మరి నష్టపరిచే విధానముగా ఉన్నటువంటి వాటి మీద ఆనాటి కాలంలో శంకరాచార్యుల వారు దాడి చేసి అవన్నీ కూడా తొలగించి మరి సమాజంలో వైదిక మార్గాన్ని, వేద మార్గాన్ని స్థాపించి చక్కగా భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు, ఉపనిషత్తులకు భాష్యం రాసి ఇంకా అందరికి అవగాహన అయ్యే రీతిలో అనేక గ్రంథాలు, ఆత్మబోధ, తత్వబోధ, మనుష్య పంచకం, వేదాంత డిండిమ, ఆత్మబోధ, నిర్వాణ షట్కం, విజ్ఞాన నవక లాంటి సులభంగా చదువుకోవటానికి, చక్కగా గొంతెత్తి పాడుకోవటానికి, గానం చేసుకోవటానికి, పరమార్థ జ్ఞానం సంపాదించుకోవటానికి అనేక రీతులలో మహానుభావుడు అందించాడు. ఇంకా స్తోత్రాలు, దేవతా సంబంధ స్తోత్రాలు ఏవైతే వేదంలో చెప్పబడేటువంటి దేవతా సంబంధ స్తోత్రాలు కూడా అన్నపూర్ణాష్టకము అని చెప్పని ఇలాంటివన్నీ కూడా లోకానికి ఆయన గారు అందించి మరి సమాజంలో ఒక ఆరాధన విధానం ఉంటుంది కాబట్టి ఆరాధన చేసుకునే విధానంలో తామసిక రాజసికంగా కాకుండా సాత్వికముగా భగవంతుని ఆరాధించుకునే విధానాలలో మరి షణ్మతాలుగా వైష్ణవము, శైవము, శాక్తేయము, గాణాపత్యము, సౌరవము, కుమారం అని చెప్పని ఆరింటిని సమాజానికి అందించి ఒక చక్కటి విధానాన్ని ఆయన గారు అందించాడు. అట్లాగా తర్వాత కాలంలో మరి చూసినట్లయితే లక్ష్మీనారాయణలు కూడా ఆ పని ఆయన పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మరి ఈ అవైదికులు అయినటువంటి వారు అపమార్గంలో పయనింపజేసేటువంటి వారు లోకంలో ఉన్నప్పుడు సామాన్యులు నష్టపోయే అవకాశం ఉన్నది. ఆధ్యాత్మిక పరముగా వ్యక్తి నష్టపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి జీవితంలో ఏది మనం పోగొట్టుకున్నా సంపాదించుకోవచ్చు, కానీ జీవితం కాలం పోగొట్టుకున్నాము అని చెప్పనంటే సంపాదించుకోవాలంటే సాధ్యమయ్యే విధానం కాదు. మనం శ్రమిస్తే సొసైటీలో, సమాజంలో ఉన్నటువంటి వనరులు మళ్ళా ప్రయత్నం చేసి సాధించుకోవచ్చు, కానీ జీవితం నష్టపోయింది ఎవరు తెచ్చేస్తారు? దేహమే పోయింది, అది రావాలంటే. కాబట్టి వాళ్ళకు ఆ జన్మ యొక్క విలువ తెలుసు కాబట్టి
మరి ఆ ప్రకారంగా జీవితాలు నష్టపరిచేటువంటి వాళ్ళ విధానాలని ఖండించి సరైనటువంటి మార్గంలో స్వామివారు ఒక పోరాటం చేశాడు. మరి సమాజానికి ఆయన గారు భగవద్గీత భాష్యం అందించాడు, ఉపనిషత్తులకు భాష్యం రాశారు, బ్రహ్మసూత్రాలకు భాష్యం రాశారు. ఇవి రాయటమే కాకుండా ఇంకా సులభంగా అర్థమయ్యే రీతిలో మొదటి నుండి బోధ, వేదరహస్యములు, సోహము, గాయత్రి మహామంత్రము, గీతా మదనము, గీతా నవనీతము, ఉపనిషత్తులు ఎన్నిటినో రచించి ఆయన గారు లోకానికి అందించాడు. అందువల్ల ఈ గాయత్రి మహామంత్రం మీద వారు చేసిన పోరాటం గురించి నిన్న మనం ఒక సుదీర్ఘ చర్చగా చెప్పుకోవటం జరిగింది. అయితే ఆ సందర్భంలో నిన్న చెప్పుకున్న అంశములు అనేటువంటి మీకు జ్ఞాపకం ఉన్నాయో రత్నం ఒకసారి మాట్లాడుతుంది నిన్న చెప్పిన అంశాల మీద. హరి ఓం. నా గాయత్రియ పరం మంత్రం అన్నా. గాయత్రి మంత్రాన్ని కంటే మించినటువంటి మంత్రం మరొకటి లేదు అని. ఇక మన స్వామి గారు గాయత్రి మంత్రాన్నే తీసుకొని అక్కడ పోరాటం చేయడానికి ప్రధానమైనటువంటి కారణము ఈ వేద విద్య అందరికీ అందాలి. ఎందుకు అంటే గాయత్రి మంత్రాన్ని చదవకూడదు అన్నటువంటి సిద్ధాంతం అప్పట్లో ఉండేది కాబట్టి, అప్పట్లో అది ఇప్పుడు కూడా అంటూ ఉన్నారు బ్రాహ్మణులు వాళ్ళు. మరి కనుక అందరూ కూడా గాయత్రిని అధ్యయనం చేయాలి అన్న భావనతో స్వామి గారు మనకు గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని వివరిస్తూ అక్కడ పోరాటం చేశారు. ఇక బ్రాహ్మణులు అన్నవారు ఈ ఉపనయన సంస్కారమైన తర్వాత వేద విద్యను అధ్యయనం చేస్తారు. మరి అయితే స్త్రీలకు ఆ ఉపనయన సంస్కారం లేదు కాబట్టి మరి స్త్రీలు శూద్రులుగానే మిగిలిపోవలసి వస్తుందా? బ్రాహ్మణ వంశంలో ఉండి, ఒక బ్రాహ్మణుడికి సతిగా ఉండి, ఒక బ్రాహ్మణుడికి తల్లిగా ఉండి ఆమె మాత్రము శూద్రత్వంలోనే ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది కదా. కనుక ఇది సరి అయినది కాదు. ఈ వేద విద్య గాయత్రి మంత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవలసినదే. అందుకే స్వామి గారు కూడా ఒక మాట అంటారు, ఎవరిలో అయితే శ్వాస ఉందో, ఎవరిలో అయితే మనసు ఉందో వారందరూ కూడా ఈ వేద విద్యను తెలుసుకోవడానికి అర్హులే, ధ్యానం చేయడానికి అర్హులే అన్నారు, ప్రతి ఒక్క మానవుడు కూడా అని. కనుక అటువంటి సంకుచితమైనటువంటి భావాలను పోగొట్టడం కొరకే స్వామి గారు గాయత్రి మరి గాయత్రి మాత అంటే నిరాకార స్వరూపం, విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆమెను ఒక ఆకారంగా చెప్పడానికి సాధ్యం కాదు. అయితే ఒక ఆకారముతో వర్ణించినటువంటి ఉపనిషత్తు వాక్యాలను నిరూపణ చేస్తూ విశ్వమంతా ఉన్నది గాయత్రి మాత అన్నటువంటి పోరాటంతో స్వామి గారు చేశారు అని నేను గ్రహించుకుంది. అంతేకాదు స్వామి గారు ఎక్కువగా చెప్పేవాళ్ళంట, ఆడవాళ్ళు స్త్రీలు బాగా నేర్చుకోవాలమ్మా విద్య, స్త్రీలు నేర్చుకుంటే పిల్లలకు నేర్పిస్తారు, కుటుంబం అంతా కూడా విద్యావంతులు అవుతుంది అని ఆడవారిని బాగా ప్రోత్సహించేవారు అని చెప్పేవారు అన్నమాట స్వామి గారు. అందరికి సమానం. అంతే కదా, అమ్మగారికి కూడా స్వామి గారి పత్ని అయినటువంటి జయలక్ష్మి అమ్మగారికి స్వామి గారు ఎంతో విద్య నేర్పించినారు. అసలు ఆ అమ్మగారికి చాలా విద్య తెలుసు, కాకపోతే కొన్ని పూర్వజన్మ సుకృతం వలన ఏమో ఆమె మర్చిపోయింది. వాస్తవానికి ఎంతో జ్ఞానాన్ని అందించి, ఎందుకంటే అప్పట్లో కొంచెము సంశయాలు కూడా ఉండేవట, ఉపదేశం ఇస్తారు కదా గురువులు. అటువంటి అప్పుడు ఆడవారికి అమ్మగారు ఉపదేశం ఇస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆ విద్యనంతా కూడా నేర్పించారు అని చెప్తున్నారు. కనుక గాయత్రి మంత్రం అన్నది ప్రతి ఒక్కరము కూడా తెలుసుకొని ఆచరించవలసింది. సమస్తము ఓంకార స్వరూపమైనటువంటి గాయత్రిలో ఉన్నది అని. హరి ఓం. హరి ఓం తత్సత్ ఓం. నిన్న మా నమశివాయ గారు మాట అన్నాడు, అది మీరు గమనించారు లేదో, ఉపనయన సంస్కారం అనేటువంటిది ఇంట్లో ఆడబిడ్డలకు కూడా చేయట్లేదు. మగబిడ్డలకు చేస్తారు, ఆడబిడ్డలకు పక్కన పెట్టేస్తారు. ఒక కడుపును పుట్టిన వాళ్ళే కదా. మగబిడ్డలతో పాటు ఆడబిడ్డలకు కూడా గాయత్రి మంత్రోపదేశం చేసినట్లయితే
వాళ్ళు కూడా చక్కగా అనేక గ్రంథాలు చదువుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అయితే ఈ విధమైనటువంటి యొక్క సంకుచిత భావన ఆది నుంచి ఉన్నదా, ఈ మధ్య కాలంలో వచ్చిందా అనే ఒక విషయం చూసినట్లయితే మనం గమనించవచ్చు. బృహదారణ్యకోపనిషత్తు అనేటువంటిది శుక్ల యజుర్వేదం, తైత్రీయోపనిషత్తు కృష్ణ యజుర్వేదంగా చెప్పేటువంటి అన్నమాట. బృహదారణ్యకోపనిషత్తులో మరి యాజ్ఞవల్కి మహానుభావుడు ఏర్పాటు చేసేటువంటి సదస్సులో జనక మహారాజు ఏ సదస్సు అయితే ఉన్నదో ఆ సదస్సులో యాజ్ఞవల్కి మహర్షితో మరి గార్గి అనేటువంటి వాళ్ళు కూడా వాదన చేసినట్లు మనం చూస్తాం. అంటే ఆ కాలంలో స్త్రీలు కూడా చక్కగా వేద పఠనం చేసేవాళ్ళని చెప్పి మనకు అర్థమవుతుంది. యాజ్ఞవల్కితో సమాన స్థాయిలో వాదన చేసిన విధానం మనకి బృహదారణ్యకోపనిషత్తులో మరి గార్గి అనేటువంటి ఆమె పేరు చాలా చక్కగా మరి ఆ ప్రకారంగా ఆమె గారు వాదన చేసిందని చెప్పానంటే ఆనాటి కాలంలో స్త్రీలకు కూడా వేదం చదివేటువంటి అవకాశం ఉందనేది మనకు అర్థం అవుతుంది. కాబట్టి అందుచేత పురుషునితో సమానముగా వీళ్ళు కూడా వేదాన్ని అధ్యయనం చేసినట్లయితే వారి ద్వారా తమ బిడ్డలకు కూడా చక్కగా చిన్నప్పటి నుంచే వచ్చే విధానం ఏర్పడేది. అయితే యజ్ఞోపవేత ధారణ కలిగి ఉన్నటువంటి వారు మాత్రమే వేదం చదవాలి అనేటువంటి నియమం పెట్టడం కారణముగా లోకంలో చాలా మంది వ్యక్తులు మరి ఆ వేదానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే వేదం శాస్త్రం ఏమిటని చెప్పానంటే అది వ్యక్తిని చక్కదిద్దే విధానం శాస్త్రం, వ్యక్తి నిర్మాణము అని చెప్పని అంటారు. అంటే వ్యక్తి యొక్క జీవన విధానాన్ని సరైనటువంటి విధానం నడిపేటువంటి దానికోసంగా మహాత్ములు శాస్త్రాన్ని ఇచ్చారు. శాస్త్రం అంటే ఏదో ఉపన్యాసాలు చెప్పుకోవడానికి కానీ, ఇంకేదో మెహర్బానీ కోసం చదువుకోవడం కానీ, అలా గొప్పతనం కోసంగా దాన్ని అధ్యయనం చేయటం కానీ ఇవి కాదు వేదం యొక్క అంశం. దాంట్లో మహాత్ములు మానవ జీవన విధానాన్ని చక్కగా మనకి అందించారు. ఎట్లయితే ఓ శిల్పి శిలను శిల్పముగా తయారు చేసి ఓ పూజనీయత అనేది ఏర్పాటు చేస్తాడో అట్లాగా ఈ శాస్త్రం వేదం కూడా మానవుణ్ణి ఒక మహనీయ స్థాయి గలవానిగా తయారు చేసే విధానము వేద వాంగ్మయం. ఋషులు సర్వేశ్వరుడు సర్వమానవులకు ప్రసాదించినటువంటి ఈ జ్ఞానం. అందుచేత కొన్ని వర్ణములలో మాత్రమే యజ్ఞోపవేత ధారణ అనేటువంటి నియమం పెట్టి మిగతా వాళ్లకు ఈ వేదం అందకుండగా చేయటం కారణముగా మరి వాళ్ళల్లో ఒక్క శ్లోకం కూడా వాళ్ళ నోటెమ్మటి వచ్చే అవకాశం లేదుగా. ఈనాడు మరి పిల్లలు మరి ఎంతో లెక్కలేనితనంగా విస్తృత స్థాయిల్లో నియమ విధానం లేకుండా మరి క్రౌర్యముగా ద్వేషములుగా ప్రవర్తించే విధానముగా ఉన్నారని చెప్పినట్టే కారణం ఏమిటి? వాళ్లకు ఆ వాంగ్మయం అందలేదు. వాళ్ళకు అందలేదని చెప్పనంటే పెద్దవాళ్ళై ఉన్నటువంటి వారికి ఆ వేదం చేరల, ఆ శాస్త్రం చేరలేదు వాళ్ళకి. అదే పెద్దలకు చేరి ఉన్నట్లయితే వాళ్ళ పిల్లలకు బోధించే అవకాశం ఏర్పడుతుంది. అందువల్ల మానవుని ఒక మహనీయుడుగా ఓ మానవత్వం గలవాడుగా వ్యక్తి నిర్మాణం చేసే విధానం శాస్త్రం కాబట్టి అంటే ఆ శాస్త్రం అనేది సర్వమానవులకు అందాల్సిన విధానముగా ఆది నుంచి ఉన్నది కాబట్టి మరి పూర్వకాలంలో చక్కగా అందరూ కూడా మరి ఆ మార్గంలో పయనింపగలిగారు. కాబట్టి ఏంటంటే కొన్ని విషయాలు మనలో సరైనటువంటి అవగాహన లేని కారణముగా మనం భ్రాంతిలో జీవిస్తూ లోకానికి భ్రమా సంబంధ భావాలని బోధించే విధానముగా ఉన్నాం. కనుక ఆ భ్రాంతి నుంచి మానవుడు బయటపడాలి. ఈ తత్వశాస్త్రం చెప్పేటువంటి యొక్క మాట. భ్రమలు ఉడిగిన బ్రహ్మంబు బట్టబయలు అన్నాడు వేమన. కాబట్టి ఈ భ్రమలు ఏవైతే ఉన్నాయో మానవుని యందు, ఈ భ్రమలు మానవుని యందు అనాదిగా కొనసాగుతూనే ఉన్నాయి. అవి సద్గురువులు జగద్గురువులు లాంటి వాళ్ళు మాత్రమే వాటిని పోగొట్టగలిగే విధానం ఏర్పడుతుంది. అయితే ఇలాంటి భ్రమలు లోకంలో కొంతమంది తమ ప్రయోజనం కోసంగానో సంకుచిత భావాలు పెంపొందింపజేసుకోవడం కారణముగానో సమసమానత్వం లేని కారణంగానో కొన్ని కల్పిస్తారు.
దానివల్ల ప్రజలు జీవిత పరముగా నష్టపోయే విధానం ఉంటుంది. జీవితం నష్టపోయే పరిస్థితి మనకి ఏర్పడుతుంది. కనుక ఉన్న వాస్తవాలను వాస్తవాలుగా గ్రహించినట్లయితే మానవులందరూ కూడా చక్కటి మార్గంలో పయనించే అవకాశము, దైవ అనుగ్రహానికి, దైవ కృపకు పాత్రులయ్యే అవకాశము, మంచి జీవితాన్ని, ప్రశాంత జీవితాన్ని జీవించే అవకాశము కలిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి, జన్మనా జాయితే శూద్రః అనేటువంటి పదం కామన్గా వాడేటువంటి పదం. కానీ ఇక్కడ మనకి జన్మనా జాయితే బ్రాహ్మణః అని చెప్పి అనలేదు. జన్మనా జాయితే వైశ్యః అనే పదం వాడలేదు. ఏమన్నారు అని చెప్పారంటే జన్మనా జాయితే శూద్రః అనేటువంటి పదం వాడబడిందని చెప్పానంటే ఇది ఒక కులపరముగా ఉన్నటువంటి అంశము కాదు. ఇది ఒక భావమును అనుసరించి ఏర్పడ్డటువంటి పదం. కులపరముగా ఉన్నటువంటి పదము కాదు, ఇది భావమును అనుసరించి ఉన్నటువంటి పదము. ఏమిటా భావము అని చెప్పనంటే జన్మనా జాయితే శూద్రః అని చెప్పనంటే జన్మతః లోకంలో మానవులు దుఃఖముతో వస్తున్నారు. శూద్రః అనేటువంటి పదము షుక్ అనే ధాతువు, షుక్కు శుచౌ అని చెప్పని అంటారు. షుక్ అనగా దుఃఖం. లోకములోకి అందరూ దుఃఖముతో వస్తూ ఉన్నారు, దుఃఖముతోనే పెరుగుతూ ఉన్నారు. చివరికి దుఃఖముతోనే దేహం సాలించి వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ మానవుని ఏర్పడ్డటువంటి ఈ దుఃఖము యొక్క సంబంధముగా వచ్చినటువంటి పదమే శూద్రః అనేటువంటి పదం. అందుచేత అది కులము కాదు, కేవలం భావ సంబంధమై ఉన్నటువంటి పదము. అందుచేత ఎంతకాలమైతే మనము ఈ దేహ వ్యామోహములో మునిగి ఉంటామో, ఈ దేహము యొక్క మోహములో మునిగి ఉన్నంత కాలం జీవులు దుఃఖానికి గురయ్యే విధానం ఏర్పడుతుంది. ఎందుకంటే దేహం ద్వారా వచ్చేది దుఃఖం, ఆత్మ ద్వారా వచ్చేది ఆనందం. ఆనందం అనేది ఆత్మ యొక్క స్వరూపతః లక్షణం. దేహ దుఃఖం అనేది అనాత్మ యొక్క లక్షణం. అనాత్మ లక్షణం దుఃఖము, ఆత్మ లక్షణం ఆనందము. కాబట్టి ఆత్మతో ఉన్నటువంటి వారు ఆనందంగా ఉంటారు, మరి అనాత్మతో ఉన్నటువంటి వారు దుఃఖాన్ని పొందే విధానం ఏర్పడుతుంది. కాబట్టి ఈ దుఃఖానికి కారణం ఏంటయ్యా అని చెప్పనంటే ఈ దేహం. ఈ దేహం అనేది గత జన్మలో చేసుకున్న కర్మానుగుణ్యముగా ఈ దేహం వచ్చింది. కాబట్టి ఈ దేహము ద్వారా జీవుడు దుఃఖాలు పొందటమే ఉంటుంది ప్రధానముగా. దుఃఖాలయం అశాశ్వతం, పరమాత్మ చెప్పినట్లుగా దుఃఖాలయం, ఈ దేహాన్ని దుఃఖాలయము అని స్వామి చెప్పిన మాట గీతలో. అందుచేత ఈ దుఃఖ సంబంధమై ఉన్నటువంటి దేహాన్ని ఎవరైతే పొంది ఆ దేహము యొక్క తాదాత్మ్యముతో జీవిస్తూ ఉన్నారో, దేహము యొక్క తాదాత్మ్యముతో జీవించి ఉన్నంత కాలము వాళ్ళకు ఏ పదం వాడబడుతుంది? దేహము యొక్క తాదాత్మ్యమును కలిగి ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వర్తించేటువంటి పదము శూద్రః అనే పదం. కాబట్టి మనకు మహాత్ములు ఒక సశాస్త్రీయముగా మనకు ఆ భావాన్ని అందించారు. ఆ పద సంబంధ అర్థం తెలియకపోవటం చేత మనం భ్రాంతి సంబంధమై ఉన్నటువంటి భావాలలో సంచరించేటువంటి వాళ్ళముగా ఉన్నాము. అందుచేత జన్మనా జాయతే, జన్మతః ప్రతి ఒక్క మానవునికి వచ్చేటువంటిది ఈ యొక్క దేహం యొక్క భావనతో ఉన్నంత కాలం ఈ దుఃఖాలకు గురయ్యే విధానం ఉంటుంది. కాబట్టి ఈ దుఃఖమును పొందేటువంటి విధానాన్ని బట్టి వాడపడ్డటువంటి పదము శూద్రః అనేటువంటి పదం. కనుక అది పోగొట్టుకోవాలని చెప్పి అన్నట్లయితే మనం కేవలం కర్మ ద్వారా పోగొట్టుకునే అవకాశాలు లేవు. ఇది కేవలం ఒక తంతు మాత్రమే. ఏదో మనకి ఉపనయన సంస్కారం చేశారు, మెడలో యజ్ఞోపవేతం వేశారు, గాయత్రి మహామంత్రం బోధించారు, కనుక నాకు ఈ శూద్రత్వం పోయింది అనేటువంటి విధానం గల భావం కూడా భ్రాంతిజన్యమై ఉన్నటువంటి విధానమే. అది కేవలం ఒక భావం మాత్రమే తప్ప నువ్వు కేవలం యజ్ఞోపవేతం వేసుకున్నంత మాత్రమతో, మంత్రోపదేశాన్ని పొందినంత మాత్రమతో,
జన్మతః వచ్చిన దుఃఖం వానికి పోయిందా? దుఃఖం పోగొట్టగలిగే అవకాశం దానికి ఉన్నట్లయితే అందరూ తీసుకోవచ్చు, దానికేం లేదు. కాబట్టి దేహ తాదాత్మ్యమును పొంది ఉన్నంత కాలం ప్రతి ఒక్క వ్యక్తి కూడా దుఃఖాలకు ఏదో రూపకం గురవుతూనే ఉంటాడు. కనుక దానిని అనుసరించి వచ్చినటువంటిది ఆ పదం, ఆ దుఃఖం అనుసరించి వచ్చినటువంటి పదమే శూద్రః అనేటువంటి పదము. కాబట్టి లోకములో మిగతా పదాలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం మనం లోక వ్యవహారం కోసంగా వాడుకుంటున్నామే తప్ప వాటి ఆ పదముల యొక్క సంబంధమై ఉన్న అర్థము కూడా పారమార్థికముగా దర్శించుకోవాల్సి ఉంటుంది. పారమార్థికముగా దర్శించుకున్నప్పుడే నీకు దాంట్లో ఉన్నటువంటి పరమార్థం గోచరిస్తుందే గాని కేవలం ఆ పదములు మాత్రమే పైన చల్లుకుని పైన పెట్టుకుని నేనేదో ఇంత అయిపోయాను అంత అయిపోయాను వాళ్ళకంటే గొప్ప స్థాయిలోకి ఎదిగిపోయాను అనే అనుకోవడం కూడా ఒక భ్రాంతి సంబంధమై ఉన్నటువంటి విధానమే. ఏమి కాబట్టి అందుచేత ఈ 4 పదాలు ఏవైతే ఉన్నాయో అవి తాత్విక పరముగా ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో సాధనాంశము ద్వారా సాధించుకోవాల్సినటువంటి విధానాలే. శూద్రః అనే పదం మొదలు ఆ పైన చెప్పేటువంటి ఏవైతే ఉన్నాయో వైశ్యః, క్షత్రియః, బ్రాహ్మణః అనేటువంటి పదాలు కూడా అవి కేవలం పారమార్థికముగా దర్శించినప్పుడే నీకు వాటి యొక్క సారస్వతాన్ని పొందే అవకాశం ఉంటుందే గాని అవి కేవలం బోర్డులు మెడలో వేసుకొని నేనది నేనిది అనుకున్నంత మాత్రముతో నువ్వు అంత అయిపోయినటువంటి ఏమీ లేదు. కేవలం భ్రమా సంబంధ జీవితాన్ని జీవించే విధానమే అవుతుంది. కాబట్టి ఈ పదాలన్నీ కూడా లోకములు ఎందుకున్నాయి వ్యక్తులకు అని చెప్పినట్టు వ్యవహారం కోసంగా ఫలానా వాళ్ళు ఫలానా పని చేస్తారు, ఫలానా వాళ్ళు పని చేస్తారు అనేటువంటి విధానముగా కార్మికులు, కర్షకులు, అట్లనే న్యాయవాదులు, పరిపాలకులు ఇవన్నీ పదాలు ఉన్నాయి అని చెప్పనంటే ఈ పదాలన్నీ కూడా వ్యవహారమునందు వారి వారి స్థానాలని వారి వారి యొక్క స్థానములను తెలియజేసేటువంటి పదములు మాత్రమే. అంత మాత్రముతో ఎవరికి ఎవరు ఎక్కువ కాదు, ఎవరికి ఎవరు తక్కువ కాదు. సర్వమానవులు సమానం అనేటువంటి భావన గ్రహించాల్సి ఉంటుంది. ఇక ఏవైతే పదాలు ఉన్నాయో ఆ పదములన్నీ కూడా వ్యవహార నిమిత్తముగా ఏర్పడ్డటువంటి యొక్క పదములు మాత్రమే. అయితే శూద్రః, వైశ్యః, క్షత్రియః, బ్రాహ్మణః అనే 4 పదాలు ఏవైతే ఉన్నాయో అవి ఆధ్యాత్మిక పరముగా ఉన్నటువంటి అంశములు. అవి ఈ యొక్క మానవుడు తన ప్రయత్నంతో వాటిని సాధించుకోవాల్సి ఉంటుంది. ఏమి జన్మతః ఎవరైతే దుఃఖముతో లోకంలోకి వచ్చాడో తన దుఃఖాన్ని పోగొట్టుకోవాలని చెప్పి అన్నట్లయితే గురువును ఆశ్రయించాలి. గురువు ద్వారా బ్రహ్మ విద్యాధ్యయనం చేయగలగాలి. ఈ విధముగా తాత్విక సంబంధమై ఉన్నటువంటి ఉపనిషత్తులు, భగవద్గీతాది గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం గురువు ద్వారా అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు మనం జీవితంలో ఒక అడుగు ముందుకు వేసినట్లు అర్థం. దుర్లభం త్రయం ఏతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయ అని శంకరవాణి. దుర్లభం ఈ జీవుడికి మరి 3 దుర్లభములు అన్నారు. మొదటిది మానవ దేహం రావటము. గమనించండి, లోన ఉన్నటువంటి జీవుడికి మానవ దేహం రావటము అది చాలా దుర్లభమై ఉన్నటువంటి అంశముగా శంకరాచార్యుల వారు బోధించేటువంటి అంశము. వారు చెప్పటమే కాదు, ఎవరైతే అవగాహన కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పదమే వాడతారు. దుర్లభం త్రయం, జీవుడికి ఈ విశ్వములో దుర్లభములై ఉన్నటువంటివి 3 అన్నారు. మొదటిది మానవ దేహం రావటం అనేటువంటిది, మనుష్యత్వం అని చెప్పని. ఈ విశ్వంలో కొన్ని లక్షల లక్షల కోట్ల కోట్ల దేహాలు ఉన్నాయి. గమనించండి, ఈ విశ్వములో ఎన్ని దేహములు అని చెప్పనంటే రోజు మొత్తం మీద కొన్ని లక్షలు జీవులు దేహాలు ధరిస్తూ ఉన్నాయి, కొన్ని లక్షలు జీవులు దేహాలని విసర్జిస్తూ ఉన్నాయి.
చిన్న చిన్న జీవుల నుంచి పెద్ద పెద్ద జీవులు దాకా కొన్ని లక్షల జీవులు దేహాలు ధరిస్తూ ఉన్నాయి, కొన్ని లక్షల జీవులు దేహాలు విసర్జిస్తూ ఉన్నాయి. కాబట్టి వాట్లలో సర్వోన్నతమై ఉన్నటువంటిది, జ్ఞాన ప్రకాశం కలిగి ఉన్నటువంటిది, తత్వజ్ఞాన అనుభవాన్ని పొందగలిగే అవకాశం కలిగి ఉన్నటువంటిది ఒక మానవ దేహం మాత్రమే. అలాంటి ఈ లక్షల కోట్ల దేహాల నుంచి నువ్వు తప్పించుకుని ఇక్కడికి వచ్చి పడ్డావు అని చెప్పనంటే అది చాలా అనూహ్యమై ఉన్నటువంటి విధానము. మన యొక్క మనస్సు యొక్క మన భావమునకు అందేటువంటి అంశము కాదు. మనం దాన్ని చాలా తక్కువ భావనగా చూస్తూ ఉన్నాము, దాని పట్ల ఎలాంటి జాగ్రత్త లేకుండా జీవిస్తూ ఉన్నాము, దాన్ని ఎలాంటి విధానంగా మరి ఆ గొప్పతనం గుర్తించకుండా జీవితం గడిపేసుకుంటూ ఉన్నాము. పోయిన తర్వాత బహుశా అర్థమవుతుందేమో. పోయిన తర్వాత బాధపడ్డవాడు ఉన్నాడు. మానవ దేహం పోయిన తర్వాత బాధపడ్డవాడు ఎవరో? జడభరతుడు. అరణ్యములో ఉండి తపస్సు చేసి ఒక చిన్న జీవి మీద మోహాన్ని పెంచుకోవటం కారణముగా ఆ మోహం యొక్క తప్పిదానికి గురై ఆయన లేడి దేహం ధరించాడు. లేడి దేహాన్ని పొందిన తర్వాత తను తపో సంపన్నుడు కాబట్టి ఆ లేడి దేహములో ఉన్నప్పుడు గత జన్మలో అనగా మానవ దేహములో ఉన్నప్పుడు ఏ తప్పిదం చేయటం కారణముగా ఈ లేడి దేహం ఏర్పడిందో కాబట్టి ఆ తప్పిదానిని గ్రహించి ఉన్నటువంటి విధానములో జడభరతుడు వానికి లేడి దేహములో ఉన్నా కూడా తాను చేసిన తప్పిదం వానికి అట్లాగే మనసులో గుర్తుగా ఉన్నది. ఈ మాట మీకు భాగవతంలో స్పష్టంగా చెప్పబడి ఉన్నది. కానీ మిగతా వాళ్ళకి అలాంటి వేరే దేహాలు పొందినప్పుడు ఈ జీవులకు అలాంటి గత జన్మలో తాను చేసిన తప్పిదాన్ని గుర్తు చేసుకుని బాధపడే పరిస్థితి ఏ జీవికి ఉండదు. ఒక జడభరతుడు మాత్రమే తన తపో విధానముతో ఆయన తన తప్పిదాన్ని తెలుసుకుని ఆ తర్వాత ఒక బ్రాహ్మణ కుటుంబంలో బాలుడుగా మరి బ్రాహ్మణుడుగా జనించిన తర్వాత ఆయన చిన్నప్పటి నుంచే ఇక తప్పిదం లేకుండా కేవలం జ్ఞానమునందే పెరిగాడు. మనం భాగవతంలో చూస్తాం ఆయన కథ. ఆ ప్రకారముగా ఆయన మరి మరొక దేహం మానవ దేహం ధరించిన తర్వాత అప్పుడు జాగ్రత్తగా ఉండి బ్రహ్మావలోకనం చేసుకుంటూ తరించినట్టు విధానము. కాబట్టి ఏంటంటే మరి ఈ జీవునికి ఈ మానవ దేహం లభ్యం కావటము అనేటువంటి విషయంలో శంకరాచార్యుల వారు దుర్లభం అనే పదం వాడాడు. అది మనకు సహేతుకముగా మరి దాని విధానం దాని విలువ తెలియాలి అని చెప్పి అన్నట్లయితే జడభరతుడిలాగా ఏదైనా జ్ఞానం గనక ఉండగలిగితే ఆనాడు మనం పశ్చాత్తాపడే అవకాశం ఉంటుందేమో. ఆనాడు పడేటువంటి పరిస్థితి ఈనాడే పడితే జడభరతుడు లేడి దేహం ధరించిన తర్వాత తప్పిదం చేశాన్రా అని చెప్పనే విధానముగా బాధపడ్డాడే. అలాంటి బాధ ఈనాడే మనం పడగలిగితే జీవితం మరో కోణంలో తిరుగుతుంది. కాబట్టి దుర్లభం త్రయం ఏతత్ దైవానుగ్రహ హేతుకం, దైవం యొక్క అనుగ్రహము అని చెప్పి అన్నాడు. మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ. కాబట్టి మానవ దేహమును పొందిన తర్వాత ఆ మానవ దేహము యొక్క విధానములో ఉన్నటువంటి ఆధ్యాత్మికత, జ్ఞాన సముపార్జన, ధ్యానానుష్ఠానము, బ్రాహ్మీ సంబంధ అనుభవము, జన్మరాహిత్య విధానము, ఇవన్నింటితో కూడా ఇలువలతో కూడి ఉన్నటువంటి యొక్క జీవితం. ఎలాంటి ఇలువలు అని చెప్పనంటే సామాజిక ఇలువలే కాదు, ఆధ్యాత్మిక సంబంధమై ఉన్న ఇలువలతో కూడి ఉన్నటువంటి జీవితం మానవ జన్మ అనేటువంటిది. కానీ దాని గొప్పతనాన్ని తెలుసుకునే లోపల మనకున్న కాలం కాస్త అయిపోయేది. ఆటల పాటల బాల్యము గడుసును ఆపై యవ్వనమబ్బునురా, చీటికి మాటికి చింత జేతువిక శ్రీహరినెప్పుడు దలతువురా, హరి 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 గోవిందాయని స్మరణము జేయర మూఢమతే.
అరయగయమునకు నడ్డమిని వ్యాకరణము దెల్పగ మందమతే. ఎంత అద్భుతంగా మహాత్ములు మనం ముందు పెట్టారు అంశాలు, చెప్పండి. ఆటల పాటల బాల్యము గడుచును ఆపై యవ్వన మబ్బునురా. కాబట్టి ఆ రెండు అవస్థలు మన జీవితాన్ని హరించి వేశాయి. ఒకటి తెలియని తరం తెలిపోయింది, మరొకటి విషయ సంబంధమై ఉన్న ప్రవాహం. అక్కడ ఆపటానికి వీడికి వివేకం ఉండాలి, విజ్ఞానం ఉండాలి, సుజ్ఞానం ఉండాలి. అలాంటి జ్ఞానం నీకు తొలి నుంచే తల్లిదండ్రుల నుంచే కనుక సంప్రాప్తమై ఉన్నట్లయితే కొంత ఆ జీవితాన్ని నువ్వు మరొక పక్షంలో వాడుకొని ఉండేవాడివేమో. నువ్వు శూద్రుడవు, నీకు అధికారం లేదు, నువ్వు శాస్త్రం జోలికి పోకూడదు, నువ్వు చదవకూడదు, ఆ మాటలు వినకూడదు, నువ్వు అవి పలకకూడదు అనేటువంటి విధానాలలో వ్యక్తిని ఎంతవరకంటే అజ్ఞాన కోపంలోకి తన పాదాన్ని మోపి తొక్కి పారేశారు. ఆ పని ఏమాత్రం అవకాశం ఉన్నా చూడండి, యజ్ఞోపవేతన కలిగి గాయత్రి మంత్రం కలిగి మేము మా శూద్రత్వం పోగొట్టుకున్నాము అన్నటువంటి కుటుంబాలలో ఉన్నటువంటి వాళ్ళు ఆ పిల్లకాయలకు కూడా మంచి భాషా విధానం ఉన్నది, మంచి శ్లోకాలు వచ్చు, వాళ్ళకి స్తోత్రాలు వచ్చు, వేద పఠనం వచ్చు, ఇవన్నీ వచ్చు కదా చిన్నప్పటి నుంచి పిల్లలకి. కారణం ఏమిటని చెప్పని, మాకున్న శూద్రత్వం పోగొట్టుకున్నాము, మేము చక్కగా సంస్కరింపబడ్డాము అనేటువంటి ఒక మానసిక ఫీలింగ్ రావడం కారణముగా వాళ్ళ కుటుంబాలలో భాషా విధానం కానీ, వాళ్ళ పలికే విధానం కానీ, శ్లోకాలు కానీ, మంత్రాలు కానీ, మంత్రభాగాలు కానీ చదివే విధానం ఉన్నది కదా. అలాంటి యొక్క వాతావరణమే మానవ జాతి అన్నిటికీ అంది ఉన్నట్లయితే ఈనాడు అన్ని గుహాలలో కూడా ఏదో కొంతైనా కొన్నైనా అధ్యయనం చేసి ఉండేవాళ్ళు కాదా? కాబట్టి మీరు దూరంగా ఉండాలి, మీకు అర్హత లేదు అని ఉండటం కారణముగా పెద్దల నుంచి లేకపోవడం చేత చిన్నపిల్లలకు వచ్చే అవకాశం ఏముంది ఇంకా? అదే తొలి నుంచి గనక వరవడిగా కుటుంబాలలో ఉన్నట్లయితే, ముఖ్యంగా స్త్రీలు కూడా గాయత్రి మహామంత్రాన్ని పొంది మాకున్న శూద్రత్వం పోయింది, మేము కూడా పవిత్రమయ్యాము, మేము ధన్యులమయ్యాము, మాకు చదివే అవకాశం ఉన్నది అనేటువంటి ఒక మానసిక ఫీలింగు ఇంకేం లేదు, అక్కడేం లేదేక. అసలు నీకు శూద్రత్వం అనేటువంటిది జన్మతః దుఃఖముతో వచ్చిన భావనది, అది పారమార్థికంగా దాని అంశం చూడాల్సి ఉంటుంది. అందుచేత లోకంలో సర్వమానవులు కూడా భగవంతుని యొక్క అంశమే. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన, సమస్త జీవులు నా అంశమే అనేటువంటి భావనగా భగవంతుని యందు ఎలాంటి పక్షపాతం లేకుండా సర్వోన్నత భావనగా సమస్త జీవులు నా యొక్క అంశమైనటువంటి విధానముగా ఆయన చెబుతూ ఉన్నప్పుడు ఈ సంకుచితమై ఉన్నటువంటి భావాలు వీడికి ఎందుకు పట్టాయి? ఆయన చెప్పాలి కదా. గీతలో ఆయన ఎక్కడ ఆ మాటలు వాడలేదే. ఒక అగ్ర కులాల గలవారికి మాత్రమే భగవద్గీత చదువుకోవాలి, వాళ్ళే దీన్ని పఠించాలి, వాళ్ళే దీని అర్థాన్ని గ్రహించాలి, వాళ్ళే అనుష్ఠించాలి అనేటువంటి విధానముగా 701 శ్లోకంలో భగవద్గీతలు ఎక్కడైనా ఒక శ్లోకం ఉందా? ఆయన చెప్పాలగా, విశ్వమూరుడు చెప్పాలగా. ఫలానా వాళ్ళు మాత్రమే భగవద్గీతకు నేను చెప్పే భగవద్గీత చదవాలి, ఫలానా వర్ణము గలవారు మాత్రం చదవాలి, వాళ్ళు మాత్రం అధ్యయనం చేయాలి, వాళ్ళే దానిని అర్థం గ్రహించుకోవాలి. ఏడా లేదు నీకు. కాబట్టి ఈ విధానమును లోకములో ఒక మన జాతే, మనవాడే, మనము మానవులమే, వాడు మానవుడే. అయితే కొంత విధానములో మరి చాలా మందికి అలాంటి భావం అందకుండా చేయటం కారణముగా జీవితములో మానవుడు ఆధ్యాత్మిక పరముగా నష్టపోయాడు. భౌతిక పరంగా ఎన్నో సంపాదించుకుంటూ ఉన్నాం. గృహములు ఉన్నాయి, ప్లాట్లు ఉన్నాయి, భూములు ఉన్నాయి, ధనకనక వస్తు వాహనాలు ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇవి కాదుగా జీవితం అని చెప్పానంటే. ఇవన్నీ కూడా జీవితంలో ఉపయుక్తమై ఉన్నటువంటి అవసరములు మాత్రమే, ఇవి జీవితం కాదు. జీవితములో ఉపయుక్తమై ఉన్నటువంటి అంశములే తప్ప జీవితం ఏమిటయ్యా అని చెప్పానంటే ఆధ్యాత్మికం. జీవితానికి అందాన్ని ఇచ్చేది ఆధ్యాత్మికం, జీవితాన్ని
చక్కగా నడిపించేది ఆధ్యాత్మికం. జీవితంలో మంచి సుఖాన్ని పొందింపజేసేది ఆధ్యాత్మికం. మానవుని మానవత్వముగా తయారు చేసి దానవ స్థాయికి పోకుండగా మానవుడుగా, మాధవుడుగా, దైవముగా, బ్రహ్మముగా ఆ మార్గాలలో పయనించేటువంటి ఉన్నటువంటి వాంగ్మయాన్ని చెయ్యి అడ్డు పెట్టాడు, కాలు అడ్డు పెట్టాడు, చాలా మందికి అందకుండగా చేసే విధానము. అందుచేత గమనించినట్లయితే ఈ శూద్రః అనేటువంటి పదము మేము కాదు వాళ్ళెవరో అన్న భ్రాంతి విడిచిపెట్టండి. వాళ్ళెవరో కాదు, అందరూ కూడా ఆ భాగంలో చేరి ఉన్న వాళ్ళే. కనుక ఈ దేహం యొక్క సంబంధ భావంతో ఉన్నంత కాలం ఆ పదం వాళ్ళ యందు వర్తింపబడుతుంది. ఏనాడైతే గురువును ఆశ్రయించి గురువు ద్వారా బ్రహ్మ విద్యను అధ్యయనం చేసేటువంటి విధానము కలిగి ఉంటావో ఆనాడు నీవు మరొక అంశాన్ని పొందావు, మరొక మెట్టు అధిరోహించావు. దాన్ని వైశ్య అని చెప్పి అంటారు. వైశ్య అంటే ఆర్జన విధానం. బ్రహ్మ విద్యను గురువు ద్వారా ఆర్జించే విధానముగా ఉన్నప్పుడు వాళ్లకు ఆ పదం వర్తించే విధానం ఉంటుంది. ఆ ప్రకారం గురువు ద్వారా శాస్త్రాన్ని అధ్యయనం చేసిన తర్వాత ఆ శాస్త్రంలో చెప్పేటువంటి ఏ పరమార్థం ఉన్నదో, ఏ బ్రహ్మం ఉన్నదో ఆ బ్రాహ్మీ అనుభవాన్ని పొందటానికి ఇక వాడు సమాయత్తం కావాలి, వాడు సిద్ధం కావాలి. అక్కడ ఉంది వాడి వ్యవహారం అంతా కూడా. ఇంతవరకు గురువు ద్వారా ఇవ్వబడ్డటువంటి శాస్త్రం వాడికేం పెద్ద శ్రమేం కాదు. ఏమి గురువే ఆ శాస్త్రం అంతా అధ్యయనం చేసి వాడికి అర్థమయ్యే రీతిలో అవగాహన చేశాడు, అయిపోయింది, ఆయన వంతు అయిపోయింది. ఇక తర్వాత ఏమిటయ్యా అంటే ఇక అధిరోహించాల్సింది వీడు. కనుక అధిరోహణ పొందే విధానంలో వానికి అభయహస్తముగా బ్రహ్మోపదేశము చేసి హస్తమస్తక సంయోగము ద్వారా బ్రహ్మోపదేశమును చేసి ఇక నీవు సమాయత్తం కాదరా, ఇక నువ్వు లోనికి పయనించే విధానముగా నీకు ఛాత్రత్వాన్ని ప్రసాదిస్తూ ఉన్నాను. బ్రహ్మోపదేశము చేయటమే వాడికి ఛాత్రత్వాన్ని గురువు ప్రసాదించటము. అందుకే మీకు వేదంలో వచ్చిన మంత్రములు ఏముంది అక్కడ? రాజన్య కృత అన్నాడు. రాజన్య కృత. కృత అంటే చేయబడ్డాడు. ఎవరి చేత? గురువు చేత. అనగా ఇంతకాలం పాటు అనాత్మలో పడిపోయి, అనాత్మ వర్గంలో పడిపోయి, అజ్ఞానంలో పడిపోయి జన్మ పరంపరల విధానముగా పోతున్నటువంటి వీడికి అనాత్మతో పోరాటం అనేటువంటి విధానం ఈనాడు వానికి ఒక హస్తములో వానికి ఒక ఆయుధాన్ని చేతిలో పెట్టి యుద్ధ సన్నద్ధుణ్ణి చేశాడు. పోరాటం, ఈ మహాపోరాటం, మహాసంగ్రామం. ఏమంటాం చెప్పండి పదాలు? మహాపోరాటమా, సంగ్రామం? వెలిపగర గెలుపు గెలుపే వెలగుమతిన్ గెలువవలయున్ అభ్యంతర శత్రువుల తద్విజయము మోక్షంబు. భారతం. వెలిపగర గెలుపు గెలుపే. ఈ పదానికి ఎంత అద్భుతముగా చెప్తాడో ప్రహ్లాదుడు. లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయుని భీకర శత్రువులు ఆరువురు, ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో విరోధి లేడొకడు నేర్పున చూడుము దానవేశ్వర. లోకములన్నీయున్ గడియలో జయించి. గడియ అంటే అంత సమయం, గడియ 4 గంటలు కదా. గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు. అవి జయించవయ్యా అన్నాడు. అది జయించాడు కాబట్టి ఆయన ఏమయ్యాడు? ప్రహ్లాదుడు. ప్రకర్షేణ ఆహ్లాద ప్రహ్లాద. ఆయన పోరాటం చేశాడు. తల్లి గర్భంలో ఉండగానే మహర్షి యొక్క బోధ అంతా కూడా అధ్యయనం చేశాడు. అసటి నుంచే తన పోరాటం ఆయన ఆరంభం చేశాడేమో ప్రహ్లాదుడు. మాతృ గర్భము జొచ్చి మొన్నది మొదలుగా చిత్తమచ్యుత మీద చేర్చువాడు.
మాతృగర్భము జొచ్చి మొన్నది మొదలుగా చిత్తమచ్యుతమేద చేర్చువాడు అంభోజ గర్భాదు లభ్య సింపగలేని హరిభక్తి పుంభావమైన వాడు. కనుక ఆ స్థితిని గురువు అనుగ్రహముతో పొందగలిగాడు. అందువల్ల అందరూ కూడా తనకి ఏదైతే జన్మతః ఏ దుఃఖం అనేటువంటిది ఏర్పడిందో, ఏ దేహభావం ఏర్పడిందో, దేహ భ్రాంతి ఏర్పడిందో, జగద్భ్రాంతి ఏర్పడిందో, ఎన్ని భ్రాంతులే, కర్తృత్వ భోక్తృత్వ భ్రాంతి, సంఘ భ్రాంతి, వికార భ్రాంతి, జగత్ సత్యత్వ భ్రాంతి, ఇట్లాగా పంచభ్రాంతులతో మనం జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. కనుక ఈ పంచభ్రాంతులే కాదు, దీంతో పాటు ఈ కుల సంబంధమై ఉన్నది పెద్ద భ్రాంతిలో పడ్డాం. మళ్ళా మేమేదో అయిపోయాం, అగ్రగణ్యులు అయిపోయాం, అగ్రస్థాయికి అయిపోయాం. ఏం గాల, కేవలం పదాలు మాత్రం నీ యందు ఉన్నాయంతే. నువ్వు పదాలతో పిలువబడుతున్నావే తప్ప ఆ స్వరూప విధానంలో మాత్రం నీకు ఏ సమెత కూడా లేదు. పదాలు పెట్టుకో, ఎవడు దేంట్లో పడితే ఆ పదాలు వాడికి వస్తాయండి. ఈ పదాలు మనం పెట్టుకున్నామా? ఎట్లా వచ్చాయి? కనుక ఈ పదములన్నీ మనం కల్పన చేసుకున్నాం. అందుచేత పదముల యొక్క భ్రాంతిలో మునిగిపోయాం. ఉన్న వాస్తవాన్ని మనం మర్చిపోయాం, మరుపు చేసుకున్నాం. అందుచేత శాస్త్రం చెప్పిన విషయము, లోకములో అందరూ కూడా సకల మానవులు కూడా ఉన్నటువంటి విధానము, ఏనాడైతే నీవు నీ యొక్క దేహతత్వాన్ని దాటి స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహము, మహాకారణము కూడా దాటి నీ స్వరూప భావమునందు బ్రాహ్మీ భావన అని చెప్పినారు కదా. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ. గీత 2వ అధ్యాయం శివర శ్లోకం ఇది. భగవద్గీత 2వ అధ్యాయము శివర శ్లోకంలో పరమాత్మ సారాంశ విషయంగా బోధించాడు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాపి విముహ్యతి స్థిత్వాస్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణం మృచ్యతి అన్నాడు. కాబట్టి ఆ బ్రాహ్మీ సంబంధ అనుభవాన్ని పొందినట్లయితే ఇక వాడిని మహాత్ములు పిలుస్తారు. బ్రహ్మజ్ఞాని, బ్రహ్మవేత్త, బ్రాహ్మణుడు, బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణ అనేటువంటి ఆ పదం నీవు సాధన ద్వారా, ప్రయత్నం ద్వారా సాధించుకున్నటువంటి అంశం. పుట్టుకతో రాలేదు. చెప్పారా? చెప్పండి. జన్మనా జాయితే బ్రాహ్మణ, జన్మనా జాయితే క్షత్రియ అనే పదం ఉందా? ఏ పదం ఉన్నది? జన్మనా జాయితే శూద్ర, ఈ పదమే వాడబడి ఉన్నది. కాబట్టి జన్మతః వచ్చినటువంటి యొక్క దీనిని మనం ప్రయత్నం ద్వారా పోగొట్టుకోవాల్సి ఉంటుంది. అయితే జన్మనా జాయితే శునక, జన్మనా జాయితే, ఇప్పుడు శూద్ర అనే పదం ఇతర జీవులకు కూడా చెప్పే అవకాశం ఉందా? జన్మనా జాయితే శునక శూద్ర, జన్మనా జాయితే పశువు శూద్ర, జన్మనా జాయితే గార్ధబ శూద్ర, జన్మనా జాయితే మానవ శూద్ర అనే పదం వాడుతున్నామే కానీ ఇతర వాటికి పదాలు వాడటం లేదే. కనుక వాటికి దుఃఖం ఉన్నది. అవి దుఃఖాన్ని పొందుతూ ఉన్నాయి. లోకంలో ప్రతి ప్రాణి ఈ దేహంతో ఉన్నంతకాలం దుఃఖాలు పొందాల్సిందే. అయితే జన్మతః వచ్చినటువంటి ఆ ఏ యొక్క దుఃఖం అనేటువంటి శూద్ర సంబంధ భావం ఉన్నదో దాని నుంచి అధిగమించి వైశ్య స్థాయికి, ఛాత్ర స్థాయికి, బ్రాహ్మణ స్థాయికి పోయేటువంటి అంశములు ఇతర జీవుల యందు వర్తింపబడే అవకాశాలు లేవు. కాబట్టి వాటిలలో ఆ పదం వాడటం చేయలా. కనుక ఈ నాలుగింటి స్థానములు, 4 స్థానములు, స్థూల దేహము, సూక్ష్మ దేహము, కారణ దేహం 4 ఉన్నాయి. స్థూల దేహము, సూక్ష్మ దేహము, కారణ దేహం, మహాకారణం 4. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురియం 4. విశ్వడు, తైసుడు, ప్రాజ్ఞుడు, కూటస్థుడు 4 ఉన్నాయి. కాబట్టి బ్రాహ్మణ, శూద్ర, వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ 4.
ఈ 4 ఏమిటని చెప్పానంటే ఆయా స్థానముల యందు ప్రవేశించి ఉన్నటువంటి విధానములో వచ్చేటువంటి పదజాలం. అందుచేత ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా గురువు యొక్క సాన్నిధ్యమునకు మనం చేరుకోవాల్సి ఉంటుంది. గురుడే మనకు ఆ యొక్క పారమార్థికమై ఉన్నటువంటి అంశాన్ని చెప్పే విధానం ఉంటుంది. గురువులు కాకుండా చెప్పే అవకాశం ఉన్నదా? మీరు ప్రైమరీ స్కూల్లో కూర్చున్నారుగా, చెప్పారా? హై స్కూల్లో కూర్చున్నారుగా, చెప్పారా? కాలేజీల్లో కూర్చున్నారుగా, చెప్పారా? మన ప్రభుత్వం వాళ్ళు ఏమన్నా పని కట్టుకొని మీ ఇంటింటికి వచ్చేమన్నా చెప్పిపోతా ఉన్నారా? ఇది మానవ దేహం, నువ్వు దేహం కాదురా, నువ్వు ఆత్మ అనే విషయముగా ప్రభుత్వం చెబుతూ ఉన్నదా? కనుక నీకెవరూ కూడా చెప్పే అవకాశం లేదు. గురువు యొక్క సాన్నిధ్యం చేరుకోవాల్సిందే. నగురోరధికం 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 శివశాసనత శివశాసనతః తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశ్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శనః. పరమాత్మ చెప్పిన మాట. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా. ఆ మహాత్ముల ద్వారా నువ్వు ఆ విషయాన్ని గ్రహించుకోవాల్సి ఉంటుందిరా అని చెప్పనే విధానములో లోకములో సకల మానవులు కూడా జన్మతః ఏ దుఃఖ సంబంధమై ఉన్నటువంటి శూద్ర భావాన్ని పొందారో దాన్ని పోగొట్టగలిగేటువంటి యొక్క సామర్థ్యం ఎవరికి ఉన్నది? ఒక్క గురువుకు మాత్రమే ఉన్నది. కాబట్టి పరమశివుడు అంతటి మహానుభావుడు కైలాసవాసి పార్వతమ్మ వారికి బోధిస్తూ నగురోరధికం 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 శివశాసనతః శివశాసనతః అనే విధానముగా పరమశివుడు చెప్పినటువంటి యొక్క మాట. అందుచేత గురువు యొక్క సాన్నిధ్యములో కూర్చుని సశాస్త్రీయముగా వేదాన్ని అధ్యయనం చేసే విధానముగా ఏనాడైతే నువ్వు ప్రవేశిస్తావో ఆనాడు నువ్వు ఒక మెట్టు అధిగమించావో, విద్యను జ్ఞానాన్ని ఆర్జించేటువంటి స్థాయిలో ఉన్నావు. కాబట్టి వైశ్య అనే పదం నీకు అప్పుడు ఏర్పడుతుంది. ఆ తర్వాత ఆ శాస్త్రమంతా అధ్యయనం చేసిన తర్వాత ఏనాడైతే నీ మనస్సు సోహముతో జోడిస్తావో, హంసతో జోడిస్తావో, ఆనాడు నీకు మరొక పదం వస్తుంది. ఏమిటా పదం? ఛాత్రః. పోరాటం. లోన ఉన్న అనాత్మతో పోరాటం, అజ్ఞానముతో పోరాటం, కర్మవాసనలతో పోరాటం. కాబట్టి ఈ పోరాట విధానము కూడా నువ్వు అవిశ్రాంతము చేయాల్సే ఉంటుంది. ఏమి? తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. పరమాత్మ ఏమన్నాడు నీ పోరాటం విషయంగా? తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తః. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మరా. ఏదో అంశంలో నువ్వు మనస్సుని నివృత్తి మార్గంలో పయనింపజేసి లోన ఉన్న అనాత్మతో నీ పోరాట కొనసాగాల్సి ఉంటుంది. ఎట్లా ఉంది లోన ఉన్న అనాత్మ అని చెప్పనంటే సువిరూఢమూలం. సువిరూఢమూలం అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా అంటాడు ఆయన. సువిరూఢమూలం. సువిరూఢ అంటే బాగా గట్టిపడి బాగా వీళ్ళన్నీ కూడా పాతుకుపోయి, ఎన్ని జన్మలుగా పాతుకుపోయాయి చెప్పండి? ఎన్ని జన్మలుగా వృక్షం పాతుకుపోయింది? ఒక జన్మలో ఒక చూసినట్లయితే వృక్షాలు మనం చూస్తాం కదా, బాగా పెరిగిపోయి ఉంటాయి, శావ తేలి ఉంటాయి. అవి కొట్టాలంటే గొడ్డళ్ళు కూడా ముక్కుపోయే విధానం ఉంటుంది. గొడ్డలు వేసి కొడతా ఉంటే టంగ్ 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 అంటా ఉంటాయి కొన్ని చెట్లు అయితే. అంటే ఏంటి? బాగా శావ తేలి ఉన్నాయన్నమాట. అవి అంత తేలిగ్గా తెగేటువంటివి కావు. మరి ఈ ఊర్ధ్వమూలం అధశాకం అశ్వత్థం ప్రాహు అవ్యయం. అశ్వత్థముగా పిలువబడేటువంటి అజ్ఞాన సంబంధమై ఉన్నటువంటి ఏ వృక్షమైతే ఉన్నదో ఆ వృక్షం పరమాత్మ చెబుతూ సువిరూఢమూలం. బాగా లోపల అనాత్మ సంబంధ ఏరులన్నీ కూడా బాగా పాతుకుపోయి ఉన్న విధానం. కాబట్టి దానిని అంత తేలిగ్గా పెకలించి వేయటానికి సాధ్యమయ్యే పని కాదబ్బాయి అని చెప్పి అంటూ ఉన్నాడు స్వామి గారు. అంత తేలిగ్గా ఉన్న అంశము ఏమి
కాబట్టి కొంత ప్రయత్నం బాగా చెయ్యాలి. ప్రయత్నాత్యతమానః తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం. అనేక జన్మ సంసిద్ధః. పరమాత్మ చెప్పే మాట. నాయనా, ఈ దేహంలో నీకు సాధ్యం కావచ్చు, నీ అదృష్టం, నీ పుణ్య ఫలం, నీ పుణ్య సంస్కారం, నీ గురువు అనుగ్రహం. ఏమి నీలో ఒక సంస్కారం ఉన్నట్లయితే ఈ జన్మలోనే తరించే అవకాశం ఏర్పడుతుంది. అంతటి సంస్కారం లేకపోయిందనుకో, నీ ప్రయత్నం మరు జన్మలో కూడా కొనసాగాల్సే ఉంటుంది. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. పూర్వాభ్యాసేన, పూర్వం అంటే పూర్వదేహములో చేసి ఉన్నాడు. పౌర్వదైహికం, పూర్వదేహంలో చేసి ఉన్న ఆ సంస్కారంతో మళ్ళా తన ప్రయత్నం ప్రారంభిస్తాడు. కాబట్టి ఎందుకు ఈ మాట ఈ విధంగా వాడటము కారణమైంది అని చెప్పి అన్నట్లయితే, లోన ఉన్న అనాత్మ, అజ్ఞానము, కర్మవాసనలు, మూలా విద్య అంత గట్టిగా పాతుకుపోయి ఉన్నాయనేటువంటి దానికి అర్థం. కాబట్టి ఈ ప్రకారముగా ఏనాడైతే నీ మనస్సుని హంస వైపుకు మరలించావో, హంసతో పోయి జోడించి కూర్చున్నావో, ఆనాటి నుంచి నీకు పోరాటం ఆరంభం అవుతుంది. కాబట్టి ఆనాడు నీవు ఛాత్రం అనేటువంటి పదాన్ని పొందగలిగావు. ఆనాడు నువ్వు ఛాత్రం, క్షత్రియుడవు. మరి లోకంలో పిలువబడుతూ ఉన్నారు కదా వాళ్ళు, అవన్నీ నామకా ఉన్నటువంటి పదాలు. ఇప్పుడు మీరు చూడండి, నేతి బీరకాయి విన్నారా పదం ఎప్పుడైనా? ఇప్పుడు బీరకాయ అన్నారు, రోజు బీరకాయ కూరలు చేసుకునే వాళ్ళు లోకంలో ఉన్నారు. ఆ బీరకాయలోనే మరొకటి ఉన్నది, నేతి బీరకాయి అని చెప్పేసి అని. ఏమి దాన్ని కాస్త కోసి బాగా పిండండి, వస్తుందా? నెయ్యి వస్తుందా? అట్లాగా లోకంలో పేర్లు ఉంటాయి. పేర్లకేముంది, పేర్లు పెట్టుకోవచ్చు. ఒక వ్యక్తి పేరు కుటుంబరావు, వాడి పెళ్ళే కాలేదు, ఉంటాయి, పేర్లు ఉంటాయన్నమాట. ఇంకో వ్యక్తి పేరు సుందరం, పగలు చూస్తే నైట్ కల్లోకి వస్తాడు వాడు. కాబట్టి ఆకారాలకి పేర్లకి సంబంధాలు ఉండవు. అందుచేత ఈ పదములు అనేటువంటివన్నీ కూడా వ్యవహారం కోసం ఏర్పాటు చేసుకున్నాము. ఒక అమ్మాయి పోతూ ఉన్నది, ఆ అమ్మాయిని ఏమంటాం మనం? కూరలు అమ్మే అమ్మాయి అని చెప్పి అంటాం. కనుక ఈ విధముగా ఆయా వృత్తులు చేసేటువంటి వారికి పదాలు ఏర్పడుతూ ఉంటాయి. లోకములో వ్యవహార నిమిత్తముగా ఏర్పడ్డటువంటి పదాలు మాత్రమే తప్ప, ఆ పదములను భుజాన వేసుకుని నేనేదో అయిపోయాను, అగ్రస్థానంకి వెళ్ళిపోయాను, అగ్రస్థాయిలో ఉన్నాను అనేటువంటి ఊహలు, భ్రాంతులు విడిచిపెట్టేసి నీవు నీ జీవితంలో నువ్వేం చేయాలో తెలుసుకున్నట్లయితే కొంతైనా నీవు ఆధ్యాత్మికంగా ఎదిగే అవకాశం ఉంటుంది. లేదా అంటే భ్రాంతిలో పుట్టావు, భ్రాంతితో పెరిగావు, ఆ భ్రమతోనే కొట్టుకుపోయావు. ఆ పదం పైన పెట్టుకొని ఆ భ్రాంతిలో పుట్టిన వాడవై, ఆ భ్రాంతిలోనే పెరిగిన వాడవై, ఆ భ్రాంతిలోనే చివరి కలిసిపోయావు అంతే. కానీ జీవితంలో నువ్వు ఏ పరమార్థాన్ని పొందాల్సి ఉంటుందో దానికి నువ్వు దూరం అయిపోయావు. కనుక ఉన్న వాస్తవాలు గుర్తించినట్లయితే మనం పూర్తిగా, సమృద్ధిగా, సమగ్రముగా పొందలేకపోయినా కొంతైనా ప్రయత్నం చేస్తాం కదా. మన భ్రాంతులు మనం విడిచిపెట్టినట్లయితే మనం ఉన్నది ఎక్కడా అన్నది గుర్తించడం ముందు. అసలు మేము ఎక్కడో పుట్టాము, ఏ ఉన్నత స్థాయిలో పుట్టాము, ఇవన్నీ కాదు. శాస్త్రం చెబుతున్నది నువ్వు పుట్టింది ఒకటే, అందరూ ఒకటే. కనుక ఆ యొక్క ఉన్నటువంటి మనకు మహాత్ములు ఇచ్చేటువంటి యొక్క వాస్తవిక స్వరూపాన్ని గుర్తించినట్లయితే నువ్వు దాని నుంచి నీ జీవిత పరమార్థాన్ని గుర్తిస్తావు, జీవిత సత్యాలను గుర్తిస్తావు. జీవితంలో ఎదగాల్సిన అంశం ఏమిటో, ఎదిగేటువంటి యొక్క మార్గం ఏమిటో
అనేటువంటి భావాలలో మనం పయనింపగలిగితే ఏదైనా పుట్టినందుకు ఫలము భోవరేంద్ర అని భాగవతం చెప్పినట్లుగా ఆ పుట్టుక యొక్క ఫలాన్ని పరమార్థాన్ని కొంతైనా పొందిన వాళ్ళము అయ్యే అవకాశం ఉంటుంది. ఏనాడైతే నీ మనస్సు నివృత్తి మార్గం వైపుకు మళ్ళిస్తావో, హంస యొక్క ఆశ్రయంలో ఉండి లోన ఉన్న అనాత్మతో నీ పోరాటం ఆరంభం చేసే విధానముగా ఉన్న నాడు నిన్ను క్షత్రియుడిగా పిలువబడతారు. అది లేని పక్షంగా ఉంటే మామూలే. ఏమి కనుక గమనించండి, ఆ ప్రకారముగా గురువు ద్వారా కృత చేయబడ్డాడు క్షత్రియుడుగా. అంటే పోరాటం గురుదేవుడు మనకి ఒక విధానం కలగజేశాడు. నాయన నీ పోరాటం ఆరంభం చెయ్యి అని చెప్పండి. అర్జునుడు కూడా అన్నాడు కదా, అర్జునుడు కూడా చంచలం మనఃకృష్ణ ప్రమాది బలభద్రుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయోహ ఇవ సుదుష్కరం. ఇది కేవలం అర్జునుని యొక్క సంబంధమై ఉన్న అంశమే కాదు, లోకములో ఎవరైనా గురువు ద్వారా సాధనా సంబంధమై ఉన్న మార్గాన్ని పొందిన ప్రతి ఒక్కరికి కూడా ఉండేటువంటి విధానమే. ఆ విధానము కృష్ణ పరమాత్మకు కూడా ఉన్నదా? డౌట్ ఇక్కడ. ఉన్నదా అన్నప్పుడు ఏమి చెప్పాలబ్బా అనేటువంటి లోపల ఒక సందేహం పీకుతా ఉంది. ఇప్పుడు ఉందా అందామా అని భగవానుడు అయ్యే పని లేదు, పోరాటం ఆయనకు ఉన్నదా అని చెప్పి అందామంటే కించపరిచే విధానం అవుతుందేమో అనే భావం. కాబట్టి అనుభవం ఆయనకి బహుశా ఉండి ఉన్నదేమో. తత్కారణంగా స్వాంగర్ మాట వాడాడు, అసంశయం మహాబాహో అన్నాడంట. ఆయన గారు చంచలం మనఃకృష్ణ అని చెప్పనే మాట వాడినప్పుడు కృష్ణుడు ఏమన్నాడు? అసంశయం మహాబాహో, సంశయము లేదయ్యా అనే మాట వాడాడు అని చెప్పనంటే అనుభవంలో ఉండా, అనుభవంలో లేక? ఇది కొంచెం చాలా క్రిటికల్గా సూక్ష్మముగా ఉన్నటువంటి మతలాభం. ఎందుకంటే ఆయన కూడా సాధన చేశాడుగా. సాధన చేసిన అంశం మీకు భారతంలో వస్తుందిగా. శాంతి పర్వం ఆరంభం కావటానికి ముందు ధర్మరాజుల వారు కృష్ణ పరమాత్మ ద్వారా ఏదో సందేశం వినేటువంటి యొక్క ఉద్దేశంతో వచ్చినప్పుడు మరి ఆ ప్రాతకాలంలో బ్రాహ్మీ ముహూర్తంలో పద్మాసనాసీనుడై చిన్నముద్ర దారి అయి చక్కగా ఆ ధ్యాన ముద్రలో ఉన్నటువంటి సన్నివేశం మనం కృష్ణ పరమాత్మ చూస్తూ ఉన్నాం. నాడు చాలామంది ఆ సన్నివేశాన్ని చూసి ఉంటారు కదా. కనుక అది సార్థకమై ఉన్న సన్నివేశము. దాన్ని మనకు భారతములో వేదవ్యాసుల వారు మరి ఇచ్చినటువంటి అంశము. దాన్ని మరి తర్వాత కవులు పద్యకావ్యంలో కలిగించిన విధానం గల పద్యం. పంచాత్మికంబైన పవనంబుని గృహీతమైనది భవదింద్రియంబులు మనము నందాగబడ్డవి అవియును నదియును బుద్ధియందొదిగించి శుద్ధమైన నాలవ తెరవనలో లతారహితములుగాగా అన్నియును సంకలితములుగా నంచిత క్షేత్రజ్ఞునందు గూర్చిన వాడ ఈ పరమధ్యానమేమి కథన నులసనొక లోకమునకు కొండొక్క వింతలేక విస్మయము పొందెనామది వినగ నరహమేని వినిపింపవే నాకు ఇత్తెరంగు వినగ నరహమేని వినిపింపవే నాకు ఇత్తెరంగు అని కృష్ణ పరమాత్మ ధ్యానములో ఉన్న సన్నివేశాన్ని చూసి ధర్మరాజుల వారు చెప్పిన పద్యం ఇది. అయ్యా స్వామి, ధ్యానములో ఉన్నప్పుడు ఎలాంటి యొక్క విధానంగా నాకు అనిపించిందని చెప్పానంటే, పంచాత్మికం పైన పవనంబుని గృహీతమైనది భవదింద్రియంబులు మనమునందాగబడ్డవి అదియును అవియును బుద్ధియందొదిగించి శుద్ధమైన నాలవ తెరవున. నాలుగవ అనుభవం, దాన్ని యోగ సమాధి అని చెప్పని అంటారు. కాబట్టి ఆ యోగ సమాధిలో నువ్వు కేవలం బ్రాహ్మీ అనుభవంగా ఉన్నటువంటి స్థితి ఉన్నదో
అలాంటి ఆ ధ్యాన సంబంధమై ఉన్న స్థితి వినగనర్హమేని వినిపింపవే నాకు ఇత్యరంగు. ఆ మార్గం నాకు చెప్పదగును అని అనిపిస్తే మీకు నాకు కూడా చెప్పవలసిందని చెప్పనేటువంటి సన్నివేశం. అయితే మరి అసంశయం మహాబాహో అన్నాడు అని చెప్పనంటే మనకున్నంత పోరాటం ఆయనకుంటుందనే ఇక్కడ ఉన్న మతలరామన. కాబట్టి మనకున్నంత పోరాటం వాళ్ళకు ఉండదు. వాళ్ళు సునాయాసముగా చాలా సూక్ష్మముగా దాటుకుపోయే విధానం వాళ్ళకు పుట్టుకతోనే వాళ్ళల్లో స్వతసిద్ధముగా ఆ స్థితి వాళ్ళల్లో ఉండేటువంటి విధానం. ఇప్పుడు లక్ష్మణార్యులకు దోవ దొరకలేదు. హిందూపురంలో శాస్త్రాధ్యయనం చేశాడు, అక్కడ దోవ దొరకలేదు. కానీ తిప్పలు పడతా ఉన్నాడు, ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఓ పూట ఓ మహాత్ముడు ఆయనకి తరసపడ్డాడు. ఏం చేస్తున్నా ఆయన అని చెప్పి అన్నాడు. ఎట్లా చేస్తున్నా అన్నాడు. అట్లా చేస్తే ఎట్లాగయ్యా అని చెప్పి అన్నాడు. ఎట్లా చేయాలయ్యా అన్నాడు ఈయన గారు. ఆయన చెప్పింది ఏమిటి? స్వామి చెప్పారుగా మీకు ఆ విషయాన్ని. మహాత్ముడు అందించాడు, కూర్చున్నాను, మనస్సు లయమైపోయి. కనుక ఉన్నతమై ఉన్నటువంటి వారు, పుణ్య సంస్కారముగా ఉన్నటువంటి వారు, శుద్ధ సాత్వికంగా ఉన్నటువంటి వారు, అలాంటి వారికి ఇది పెద్ద శ్రమతో ఉండేటువంటి అంశము కాదు. ఎవరయ్యా అని చెప్పానంటే అజ్ఞానం బాగా పెరిగిపోయి కర్మవాసనలు పెరిగిపోయి ఉన్నటువంటి వాళ్ళ విషయంలోనే ఇది శ్రమతో కూడి ఉన్నటువంటి విధానం. అలయక సప్తవారిదులు ఆవలికి వలికి ఒక్క రీతిగా అలయక ఈదవచ్చును. నగంబులు అక్షణ గండ్లుగా కొన్ని కరంబున నాడవచ్చు. నభమున్ కబలింపవచ్చు. కాని ఈయల అమనస్క యోగము గ్రహింపగరాదు. తలంపనేరికిన్. ఎవరి మాటలయ్యి? అజ్ఞానము, కర్మవాసనలు, మూలా విద్య బాగా గట్టిగా కూర్చుని ఉన్నాయి కాబట్టి అవి పీటేసు కూర్చున్నాయి. అవన్నీ సింహాసనం మీదకి కూర్చున్నాయి. రాజ్యాన్ని బాగా బలోపేతంగా చేసుకుని ఉన్నాయి కాబట్టి ఆ రాజ్యం లాగాలంటే వాటిని కింద పడేయాలని చెప్పానంటే మాత్రం కొంచెం పోరాటం చేయక మాత్రం తప్పదు. ఇది గురుదేవుడు ద్వారా ప్రసాదింపబడ్డటువంటి ఛాత్రత్వము. గమనించండి, ఇది పుట్టుకతో వచ్చేటువంటి అంశములు కాదు. ఎక్కడా చెప్పాలి మీకు? జన్మన జాయితే క్షత్రియ, జన్మన జాయితే బ్రాహ్మణ అనే పదాలు మీకేం వాడలేదు. వాడబడ్డాయా? ఎవరైనా కానీ జన్మన జాయితే శూద్ర అంతే పదం చెప్పుకోవాల్సిందే. నామోచి అనిపించుకోవచ్చు కావచ్చు కాక. చెప్పుకున్నావా సార్థకాన్ని పొందే మార్గంలో పయనిస్తాం. మరుగు చేసుకున్నావా భ్రాంతిలో జీవించి కన్ను మూసే పరిస్థితి అయిపోతుంది. బాహాటంగా ఒప్పుకున్నావా ముందుకు అడుగేసే అవకాశం ఏర్పడుతుంది. అభిమానముతో కప్పిపుచ్చుకున్నావా ఆ ముసుగులోనే ముసుగు చివరికి పెద్ద ముసుగు అయిపోయే విధానం అవుతుంది. గమనించండి, శాస్త్రం మనకు శుద్ధంగా చెప్పేటువంటి ఒక మాట. శంకరాచార్యుల వారు వేదాంత డిండిమ అనే దాంట్లో ఒక అంశం చెప్పారు, అది మీకు వినిపిస్తావు ఇప్పుడు. నవర్ణాశ్రమ సంకేతై నకర్మోపాసనాదిభి బ్రహ్మజ్ఞానం వినా మోక్ష ఇది వేదాంత డిండిమః. ఇది మహాత్ములు చెప్పేటువంటి యొక్క మాటలండి. అల్పుల మాటలు మనకు అవసరం లేదు, అజ్ఞానుల మాట మనకు అవసరం లేదు. మహాత్ములు చెప్పే మాటలు నిర్దిష్టముగా ఉంటాయి. వాళ్ళు ఏం చెప్పారు ఇక్కడ శంకరాచార్యుల వారు? నవర్ణాశ్రమ సంకేతై. నవర్ణాశ్రమ వర్ణములు కానీ ఆశ్రమాల ద్వారా కానీ పొందే విధానం ఏమీ లేదు. గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమం ఎన్ని ఉన్నాయి కదా. నేను సన్యాసాన్ని పొందాను, నాకు మోక్షం వచ్చేసేసింది అనుకున్నట్లయితే మళ్ళా బొట్లో పడ్డట్లే. కాబట్టి సన్యాసము అనేది కూడా ఒక సాధనకు ఉపయోగపడేటువంటి ఒక అంశము. సన్యాసం స్వీకరించినప్పుడు
ఆయనకి ఇక ఏ వ్యాసంగాలు లేవు కదా, ఏ వ్యాపారం లేదు, ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, ఏమీ లేదు. ఇక ఏ గొడవ లేదు, ఏ బంధువులు కూడా దగ్గర రారేక. ఒకవేళ వచ్చినా ఆయన స్వామి గారు అయ్యా అని చెప్పి అంటాడు వాడు కూడా. ఇంతకు ముందు అయితే మామా అనేవాడు, ఒరే బావమారిద్ది అని చెప్పి అనేవాడు. ఇప్పుడు అంటాడా? సన్యాసి అయ్యాక అంటాడా? స్వాముల వారు, సన్యాస స్వాముల వారు నమస్కారం పెట్టి వెళ్ళిపోతాడు తప్ప రాడు దగ్గరికి. కాబట్టి ఈ ప్రకారంగా కొంత వీళ్ళని దూరం చేసుకుని ఏకాంతంలో చేరుకొని ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవటానికి, ధ్యానం చేసుకోవటానికి, బతుకు జీవుడా అని చెప్పని ఏ యాసంగాలు లేకుండా, ఏ ఆరాటాలు లేకుండా, పోరాటాలు లేకుండా, ఇంకెంత కాలం పోరాడతావు, ఎంతకాలం ఇంకా చెంబడతావు, చాలు సంపాదించిన చాలు, అందరు పెట్టేసేసాం, తృప్తి పడ్డారేక చాలు అనుకున్నటువంటి విధానం జీవితంలో కొంత రావాలి. చాలు సంపాదించింది, పెట్టాం, బిడ్డలకి పెట్టాం, పెద్దోడికి ఆ కంపెనీ ఇచ్చాం, చిన్నోడికి ఈ మిల్లు ఇచ్చాం, బుడ్డోడికి ఈ తోట ఇచ్చాం, సంపాదించాం, పెళ్ళిళ్ళు చేశాం, ఇంటి వాళ్ళు అయ్యారు, చెట్లు అయిపోయారు. ఇక మన ఆరాటాలు పోరాటాలు తగ్గించుకుంటే అదే సన్యాసం. అదే సన్యాసం. బట్టలు ఎందుకు అయ్యా అని చెప్పారంటే అవి ఉంటే తప్ప కొంచెం వీడు కట్టుబడే అవకాశాలు ఉండవు అన్నమాట. ఈ బంధువులు కూడా రావాలంటే జంకుతారు, ముద్దులేబ్బా సన్యాసం పుచ్చుకున్నాడు, స్వాముల వారు అయిపోయాడు, మనం అక్కడ పోకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు అనుకుంటారు. వీడికి కూడా ఇక వాళ్ళ ఇంట్లోకి పోదాం, ఆ ఫంక్షన్లకు పోదాం, పెళ్ళిళ్ళకు పోదాం, పేరంటాలకు పోదాం అనేటువంటి యొక్క అపేక్ష కూడా ఆ దెబ్బతో పోతుంది. వీడికి పోయే అవకాశాలు లేవు. ఒకవేళ పోయాడు అనుకో, ఏమయ్యా సన్యాసం పుచ్చుకున్నావు కదా, ఇంకా నీకు ఈ అపేక్షలు బాగాలేదా, పెళ్ళిళ్ళకి వచ్చావే, పేరంటాలకు వచ్చావే అంటారు వాళ్ళు కూడా. కనుక ఏదో రూపా కొంత యాసంగం తగ్గించుకొని ఉన్న సమయాన్ని కూడగట్టుకొని అప్పుడైనా కాస్త ధ్యాన విధానాన్ని పెంచుకోవటానికై ఉపకరించేటువంటి వస్తువే సన్యాసం అనేటువంటిది. అది తీసుకున్నంత మాత్రంతో వైకుంఠం వచ్చి ఒళ్ళో పడదు, బ్రహ్మ జ్ఞానం వచ్చి నీకు నిండా వచ్చేదేమి లేదు. అదొక సాధనా మార్గానికి ఉపకరించేటువంటిది. కనుక నవర్ణాశ్రమ సంకేతై, నవర్ణ ఆశ్రమ, వర్ణ అంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ, ఇలా అన్నీ కూడా వర్ణాలే. గమనించండి, ఇక్కడ మీరు ఒక మాట చెబుతాను మీకు, గమనించండి ఈ మాట. మీరు శెట్టి గారు అన్నాం అనుకోండి సంతోషపడతాడు, రాజుగారు అన్నాం అనుకోండి పరమానందం అవుతుంది, అయ్యవారు అన్నాం అనుకోండి సంతోషపడతాడు, రెడ్డి గారు అన్నాం అనుకోండి ఆయనకి ఆనందమేగా, చౌదరి గారు అన్నాం అనుకోండి ఆయనకి ఆనందమేగా, శూద్రుడు గారు అని చెప్పి అనండి, ఎవడు ఒప్పుకోడు లోకంలో, ఎవరు ఒప్పుకోరు ఈ పదం. చౌదరి గారు అను సంతోషపడతాడు, రెడ్డి గారు అను సంతోషపడతారు, నాయుడు గారు అను సంతోషపడతారు, శెట్టి గారు అను సంతోషపడతాడు, అయ్యవారు అను సంతోషపడతారు. శూద్రుడు గారు అన్నావు అనుకో, గారు అన్నాంగా, నువ్వు ఏ గారు అన్నా కూడా ముందేం పెట్టావు, శూద్ర. అసలు ఉన్న వాస్తవమే ఇది. నువ్వు పుట్టిందే దాంట్లో, నువ్వు పెరుగుతున్నదే దాంట్లో, నీ జీవనమే దాంట్లో. ఆ దుఃఖంలో పుట్టావు, ఆ దుఃఖంలో పెరుగుతూ ఉన్నావు. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః సంసార సాగరం దుఃఖం. ఏమి కాబట్టి దాంట్లోనే ఉన్నటువంటి వాడవై ఉన్నటువంటిది ఆ పదం వాడితే ఎవరు ఒప్పుకోవటం లేదు. ఉన్నది ఎక్కడ? దాంట్లోనే. కాబట్టి ఇది కామన్ పదం. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు ఉన్నది మాత్రం దాంట్లోనే. ఏదైనా గ్రహించావా, సత్యాన్ని ఒప్పుకున్నావా, ముందుకు పోయే ప్రయత్నం చేస్తావు. ఒప్పుకోకపోయావు అనుకో, దాంట్లోనే పుట్టావు, దాంట్లోనే పెరిగావు, దాంతోనే దేహం సాలించి పోతావు. ఇక ఆ తర్వాత ఇక చెప్పుకునే అవకాశాలు లేవుగా. ఏ పశు దేహంలో పడ్డావో, ఏ శునక దేహంలో పడ్డావో, ఈ గార్ధవ దేహంలో పడ్డావో అటు చెప్పుకునే అవకాశం ఉంటుందా? ఏదైనా బాహాటముగా చెప్పుకుంటే దానికి నీకు పరిష్కారం ఉన్నది.
చెప్పుకున్న వాడికి పరిష్కారం ఉన్నది, ఒప్పుకున్న వాడికి పరిష్కారం ఉన్నది. దాసి పెట్టుకున్న వాడికి, డాక్టర్ వద్దకు పోయావనుకో, చెప్పాలిగా డాక్టర్ గారికి, ఏమయ్యా ఎందుకు వచ్చావంటే, ఏమోనండి చెప్పకూడదండి మీకు అని మొహమాట పడ్డావు అనుకో, డాక్టర్ ఏం చేయాలి? నిన్ను చెప్పాలి, డాక్టర్కి చెప్పుకోవాలి. అట్లాగా నీ స్థితిని నువ్వు గమనించగలిగితే, గురువు దగ్గరికి పోగలిగితే నీకు ఉన్నత మార్గం వచ్చే అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. అందువల్ల లోకములో ఉన్నటువంటి మానవుల్లారా, మీరు భ్రాంతిలో ఉన్నారు, అజ్ఞానంలో ఉన్నారు. నేను అంటలే మాట, పరమాత్మ అన్నాడు గీతలో, నా మీద కోపానికి వస్తారేమో, మళ్ళా యుద్ధానికి వస్తారేమో. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. ఎందుకంటే స్వామి గారు అన్నారంటే కొంచెం ఊరట నాకు కూడా. నేను అన్నాను అనుకోండి, ఇక నా మీద యుద్ధానికి వచ్చే అవకాశాలు ఉంటాయి. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం, అజ్ఞానము చేత ఆవహింపబడడం కారణముగా, తేన కారణం చేత, ముహ్యంతి మోహములో ఉన్నారనే మాట పరమాత్మ వాడుతున్నాడు గీతలో. పరమాత్మే కాదు, మహాత్ములంతా కూడా చెప్పే మాట అదే. కాబట్టి భ్రాంతిలో ఉన్నావు, అజ్ఞానంలో ఉన్నావు, అవివేకంలో ఉన్నావు, తెలియనితనములో ఉన్నావు. అందుచేత అలాంటి ఆ భ్రాంతులన్నీ విడిచిపెట్టండి, మీకున్న హోదాలు మొత్తం తెంచివేయండి. మీరు ఎక్కడ ఉన్నారో ఆ సత్యాన్ని గుర్తించండి, దాని నుంచి ఎదగటానికి గల మార్గాలు ఏమిటో అన్వేషణ గావించండి. అలాంటి ఆ జిజ్ఞాస రాగలిగితే నీకు గురువు నీ సన్నిధికి వస్తాడు. ఆరారు తత్వములకు, ఆ జగతి నారారు తత్వములకు అవలనున్న తత్వం ఎవ్వడెరుగు, శివుడు గురు రూపమున వచ్చి చెప్పకున్నా నవ్యతర భోగి శ్రీ సదానంద యోగి. జగతి నారారు తత్వములకు, జగతి ఆరారులు 36 కదా, తత్వములకు అవలనున్న తత్వం ఎవ్వడెరుగు, శివుడు గురు రూపమున వచ్చి చెప్పకున్నా నవ్యతర భోగి శ్రీ సదానంద యోగి. కాబట్టి ఈ మానవ జన్మ అనేటువంటిది తెరలు చీల్చుకొని అజ్ఞాన పొరలు చీల్చుకొని ఒక బాహాటమై ఉన్నటువంటి, ప్రకాశవంతమై ఉన్నటువంటి యొక్క విధానంలోకి వచ్చి పడ్డావు. మానవ దేహములో వికాసం ఉన్నది, సుజ్ఞానం ఉన్నది, ప్రజ్ఞానం ఉన్నది, విజ్ఞానం ఉన్నది, ఆత్మజ్ఞానం ఉన్నది, అవగాహన జ్ఞానం ఉన్నది, సత్య పరిశీలన జ్ఞానం ఉన్నది. ఇన్నింటి విధానముగా ఉన్నటువంటి యొక్క విధానములో నువ్వు అజ్ఞాన తెరలు, మంచు తెరలు మొత్తం చీల్చుకుని ఈ మానవ దేహం అనేటువంటి రూపముగా వచ్చి ఉన్నావు. కాబట్టి వచ్చి ఉన్నటువంటి విధానములో అవగాహనతో, మహాత్ముల పెద్దల యొక్క సలహాతో, వారి యొక్క బోధలతో ప్రకాశవంతుడవై ప్రవర్ధమానుడవై ఆ మార్గంలో పయనింపగలిగినట్లయితే చక్కగా జీవితం యొక్క పరమార్థాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. లేకుంటే పైన ఉన్నటువంటి భ్రాంతులనే కాపాడుకుంటూ, వాట్లనే మనం పోషించుకుంటూ అదే జీవితం జీవించావు అని చెప్పనంటే, ఇంతకుముందు ఏ పొరలు చీల్చుకొని, అజ్ఞాన పొరలు చీల్చుకుని, చీకటి భావాలు చీల్చుకుని ఈ ఎలుగు గల మానవ దేహంగా వచ్చావో, ఆ మానవ దేహం పోవటంతో తిరిగి మరలా ఏమవుతుంది పరిస్థితి? మళ్ళా అజ్ఞాన పొరలతో నిండి ఉన్నటువంటి యొక్క చీకటి కోణములోకి వెళ్ళిపోవటం అవుతుంది. ఈ మాట ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు ఈ మాట? నేను చెప్పానా? ఈశావాస్యంలో వస్తుంది. తాంతే ప్రేత్యాభిగచ్చంతి ఆత్మహనః జనాః. కాబట్టి అజ్ఞాన విధానములో ఉన్నటువంటి వారై, ఇక్కడ నీకు ప్రకాశం ఉన్నది, ఇక్కడ నీకు సహాయం ఉన్నది, ఇక్కడ గురువులు ఉన్నారు, ఇక్కడ శాస్త్రం ఉన్నది, ఇక్కడ పెద్దలు ఉన్నారు, విజ్ఞులు, తత్వవేత్తలు, బ్రహ్మవేత్తలు,
ఏమి యోగులు జ్ఞానులు అనేక మంది గురువులు శాస్త్రాలన్నీ కూడా ఉన్నటువంటి సర్కిల్గా ఉన్నటువంటి ఏరియాకి వచ్చి నువ్వు ఇప్పుడు పడ్డావు. ఈ విధానాన్ని గనక తన్నుకున్నావా, దార విడుచుకున్నావా, తిరిగి మరలా ఒక చీకటి కోణములో, అజ్ఞాన కోణములో ఆసురీం యోనిం ఆపన్న మూఢ జన్మని 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 అనే విధానముగా ఆసురీ సంబంధమై ఉన్న కోణములో పడబోతా ఉన్నాము. ఇక అంధకార కోపములో పడ్డటువంటి ఈ జీవుడు ఎంతకాలం ప్రయాణం చేయాల్సి వస్తుందో ఎవరైనా చెప్పగలరా? ఆ చీకటి కోణములో ఇప్పుడు అర్థం కావట్ల మనకి. ఈ దేహం ఉన్నంత వరకు ఈ ప్రకాశం ఎట్లాగే ఉంటుంది. ఈ దేహం కాస్త పోయిందా అని చెప్పనంటే ఆ తర్వాత ఆ జీవుడి యొక్క ప్రయాణం ఇక అజ్ఞాన కోపం. అసూర్యానామతే లోక, ఈశావాస్యోపనిషత్తు 3వ మంత్రం చదువుకోండి. అసూర్యానామతే లోకాః అంధేన తమసా ఆవృతాః తాన్ తే ప్రేత్య అభిగచ్చంతి. తాన్ అట్టివారు ప్రేత్య దేహమును సాలించిన తర్వాత అభిగచ్చంతి పొందుతున్నారు అంటుంది ఈశావాస్యం. అసూర్యానామతే లోక అంధేన తమసా ఆవృతాః, అంధత్వముతో మహా చీకటితో ఆవహించి ఉన్నటువంటి యొక్క గుహలోకి, అజ్ఞాన కోపంలోకి పడబోయేటువంటి ప్రమాద స్థాయిలో ఉన్నాయి. అందుచేత ఎందుకు వచ్చామో, దేనికోసం వచ్చామో అనే విషయాన్ని గమనించుకుని అడుగులు ముందుకు వేయగలిగితే మనకున్న మెహర్బానీలు, మనకున్న హోదాలు మొత్తం పీకి పక్కన పెట్టి గురువు యొక్క పాదాల కాడ శిరస్సు వాల్చి పాదము నేల మోపి భయభక్తులతోడు నమస్కరించి భూపాలకులోత్తముండు కరపద్మములన్ ముకులించి నేడు నా పాలిటి భాగ్యమెట్టిదియో పావనమూర్తివి పుణ్యకీర్తివి ఈ వేలకు వచ్చితీవి వివేకభూషణ అంటాడు భాగవతంలో. పరీక్షణ్ మహారాజు పరితపన కలిగి ఉన్నాడు. ఎట్లా నాకు మార్గం, ఎట్లా మోక్షం, ఎట్లా తరింపు అనే విధానముగా ఉన్నప్పుడు ఆయన వద్దకు వచ్చాడు శుక భగవానుల వారు. సాక్షాత్ బ్రహ్మమే కదిలి వచ్చింది అని చెప్పి అంటాడు. భాగవతంలో పదాలు వస్తాయి అక్కడ. ప్రతి నిమేషము పరబ్రహ్మంబు వీక్షించి మది చొక్కి వెలుపల మరచువాడు ఎరవరాశి మాయను అంగీకరించిన వసనంబు గట్టగా వచ్చువాడు. కాబట్టి ఆ బ్రహ్మమే కదిలి వచ్చిందట పరీక్షిత్ వద్దకు. ఆ విధంగా వచ్చినప్పుడు పరీక్ష మహారాజు లేచి వెళ్ళి ఆ సుఖ భగవానుల యొక్క పాదాల మీద తన శిరస్సును వాలిసి నమస్కారం చేస్తాడు. ఆ పద్యం ఇదన్నమాట. పాలము నేల మోపి, పాలం అంటే నేల, పాల భాగం ఇది. నుదురుని ఏమంటారు? పాలం అంటారు. పాలము నేల మోపి భయభక్తులతో నమస్కరించి భూపాల కులోత్తముండు కరపద్మములను ముకులించి నేడు నా పాలిటి భాగ్యమెట్టిదియో పావనమూర్తివి పుణ్యకీర్తివి ఈ వేలకు వచ్చితీవి. ఇది వ్యక్తిలో ఒక మార్పు కలిగి గురుదేవుని యొక్క పాదాలకు మన యొక్క శిరస్సును ఆనించి పాలం మోపి చరణ వేడగలిగితే జన్మ సార్థకత విధానములో ఈ శూద్రత్వం నుంచి బయటపడి వైశ్యత్వమును పొంది దాని గురు అనుగ్రహముతో ఛాత్రత్వమును గలవాలమై అనాత్మను జయించి, అజ్ఞానాన్ని జయించి లోన ఉన్న ఆత్మరాజ్యాన్ని అధిరోహించగలిగే అవకాశం ఏర్పడుతుంది. ఆ ప్రకారముగా బ్రాహ్మణ అస్య ఆసీత్, అస్య అనగా ఈ బ్రహ్మము ఆసీత్ అయి ఉన్నాడు. బ్రహ్మమే తానే ఉన్నటువంటి విధానం. యోగ సమాధిని పొందినప్పుడు ఆ యోగ సమాధిలో ఉన్నటువంటిది ఆప్నోతి స్వరాజ్యం, ఆప్నోతి మనసస్పతిం, వాక్పతి, చక్షుష్పతి, శ్రోత్రపతి, విజ్ఞానపతి. తైత్రీయం 6వ అనువాకం అని చెప్పేటువంటి మాట. శాస్త్రములో మహాత్ములందరూ కూడా దాపరికము లేకుండా అన్ని విషయాలు కూడా
మానవ దేహమును పొంది ఉన్నటువంటి వారి సమగ్రముగా వాళ్ళు చెప్పేసేశారు. కానీ మనకున్న అజ్ఞానములు, మనకున్న భ్రాంతులు, మనకున్నటువంటి మహాబాణ్యులన్నీ కూడా పైన వేసుకుని మనం ఆధ్యాత్మికానికి దూరం అయిపోయి తిరిగి మరలా అజ్ఞాన కోపంలో పడిపోవడానికి మార్గాలను ఏర్పాటు చేసుకుంటున్నట్టు విధానము. అందుచేత ఇక్కడ గాయత్రి మహామంత్రం అని చెప్పన్నప్పుడు ఇక్కడ గాయత్రి అని చెప్పనంటే హంస గాయత్రిగా చెప్పుకొచ్చే మాట. హంస యొక్క ఆశ్రయంలో ఉన్నటువంటి, హంస మూలమై ఉన్నటువంటి శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తియే గాయత్రి. అలాంటి ఆ గాయత్రిని ఆశ్రయించి, జ్ఞానపరమగా ఉన్న ఈ గాయత్రిని ఆశ్రయించి తన యొక్క జన్మతః ఉన్నటువంటి దుఃఖ సంబంధ శూద్రత్వాన్ని పోగొట్టుకొని మరి ఆ హంసకు మూలమై ఉన్నటువంటి బ్రహ్మము యొక్క స్వరూప భావాన్ని పొంది తరించాల్సిన విధానం ఉంటుంది. కాబట్టి నిన్న మనం చెప్పుకున్న అంశమంతా కూడా ఒక కర్మ సంబంధమై ఉన్నటువంటి విధానములో చెప్పుకుంటూ వెళ్ళాము. లోకమంతా కూడా అదే భ్రాంతులలో మునిగి ఉన్నది. కాబట్టి ఈనాడు మనం జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి అంశములో మనం పయనించాము. అందువల్ల లోకములో ఎవరైనా గాని గురుదేవుని యొక్క అనుగ్రహమునకు పాత్రుడై హంస యొక్క ఆశ్రయము కలిగి ఉన్నాడు అని చెప్పనంటే అందరూ కూడా గాయత్రి మాత ఒడిలో ఉన్నటువంటి వాళ్ళు అవుతారు. ఆ మాత అనుగ్రహముతో బ్రాహ్మీ అనుభవాన్ని పొంది అందరూ కూడా తరించే అవకాశము ఏర్పడుతుంది. అందుచేత ఇవన్నీ కూడా మనకు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భ్రాంతి సంబంధమై ఉన్న అంశాలు. అవి పైన వేసుకుని ఏదో అయిపోయావనేటువంటి యొక్క భ్రమలకు గురయ్యే పరిస్థితి మాత్రం తెచ్చుకోవద్దు. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం స్వామి. హరి ఓం హరి ఓం స్వామి. హరి ఓం స్వామి. నిర్మలమ్మ, హరి ఓం స్వామి. స్వామి అర్థమైంది నా గోడు. వింటా బాగుంది స్వామి. అవుతుంది మళ్ళీ చెప్పాలంటే ఏదైనా చెప్పలేకుండా. స్వామి చాలా బాగుండింది. ఇది ఇది స్వామివారు హరి ఓం. ఆయన పరితపన, ఆయన ప్రయత్నము, ఆయన పోరాటం, హరి ఓం స్వామి. ఆయన ఆరాటం. స్వామి గారి ఆరాటాన్ని గాని పోరాటాన్ని మేము చూడలేదు స్వామి. ఆ, అది ఇప్పుడు మా కళ్ళ ముందర మీరు మళ్ళా ప్రసరింపజేశారు. ఇది ఇప్పుడు స్వామి ఆవిష్కరింపజేశారు మీరు. మీరే ఈ మాదిరి ఉంటే అప్పుడు స్వామి గారు ఇంకెంత తేజస్కొని ఆయన ఇంకెట్లా తేజస్కొని ఇందరూ మాకు అర్థం కాలేదు స్వామి. పోరాడాలంటే ఊరికే అవుతుందా స్వామి? జగదీశ్వరుడి యొక్క పోరాటం, సబ్జెక్ట్ చాలా బాగుంది స్వామి. చాలా బాగుంది వాళ్ళ సబ్జెక్టు. ఉన్న వాస్తవాలు ఇంతేనమ్మా. శాస్త్రములో నీకున్న వాస్తవాలు ఇంతే. లక్ష్మణ పెద్ద స్వాముల వారి పోరాటము మీ బోధలో మాకు కనబడుతుంది స్వామి. శుద్ధముగా మహాత్ములు బ్రహ్మవేత్తలు శాస్త్రం ద్వారా ఇచ్చిన అంశాలు మరుగు కావటం చేత గ్రహింపు లేకుండా వ్యక్తులు కర్రలు పెట్టడం కారణముగా ఇటు సాహసం చేయలేక ముందుకు పోలేక దూరమైనటువంటి యొక్క పరిస్థితి. ఏమ్మా దేవి అమ్మగారు? స్వామి మరి బాగా అర్థమైంది స్వామి ఈరోజు. అమ్మా బాగా అయింది. అయ్యా అందరికి హరి ఓం. శుభాశిష్యులు శుభమస్తు. ఈ పూట స్వామివారి వెళ్ళిపోయాడు, టైం కూడా దాటిపోయింది చాలా వరకు. అందరికి శుభాశిష్యులు శుభమస్తు. జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. జగన్మాత కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. సంపూర్ణ ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, బ్రహ్మజ్ఞాన ప్రాప్తిరస్తు, ధ్యానానుష్ఠాన ప్రాప్తిరస్తు. మీ బిడ్డలకు, యజమానికి అందరికీ శుభాశిష్యులు అమ్మవారి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభమస్తు. శుభోదయం.
హరి ఓం తత్సత్ ఓం.